అందరికీ శనార్థులు పొద్దుగల మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వెంకటేశ్వర్ల గుడికి పోవాలి, మంచిది. స్వామికి పొద్దుగలని దండం పెట్టుకోవాలని అంటే పొద్దుగలని లేచి వచ్చిన ఎటు చూసిన వెంకటేశ్వర స్వామి గుడిలో కాడ మస్తు పబ్లిక్ ఉన్నారు. నేనేమో చార్మినార్ కాడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వచ్చిన. చార్మినార్ కాడ భాగ్యలక్ష్మమ్మ గుడి ఉంటుంది కదా, మనందరికీ ఎరకనే. భాగ్యలక్ష్మమ్మ గుడి కాడికి ముందుకు తిరిగి ఇట్లా వచ్చిన. వస్తే ఇక్కడ గుడి ఉన్నది, పోయి స్వామిని దర్శనం చేసుకుందాం, పబ్లిక్ను వలకరిద్దాం. పండుగ గుళ్ళకోవాలని అంటే ఆడికెంచి నడుచుకుంటూ వస్తుంటే పబ్లిక్ అంతా పోతా ఉన్నారు. చిన్న పెద్ద లైన్ లేదు, నడుస్తూనే ఉన్నది లైను. చూడండి పబ్లిక్ అంతా వస్తూనే ఉన్నారు. అక్క ఏడికెంచి వచ్చిండ్రు? పరిగికెంచి ఈడి దాకా వచ్చినవా? అవును. ఎందుకన్నా ఏం స్పెషల్ ఉన్నది గుళ్ళే? మా ఇంటి కులదైవం. ఎన్ని ఇళ్ళకెంచి వస్తున్నావు? మేము ఎన్నిళ్ళకి కాదు, మేము వెంకటేశ్వరునికి ఈ రోజు ఏందన్నా స్పెషల్? ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి. అదే ముక్కోటి కాదా ఈరోజు? లేదు, వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే పరిగికెంచి వచ్చి దర్శనంకి వచ్చినావు. ఈ అన్న పరిగికెంచి దర్శనంకి వచ్చిందంటే అమ్మ ఏడికెంచి दर्शन करने आए भगवान से चारमीनार के पास से వీళ్ళంతా చార్మినార్ దిక్కోలేనంట. అన్న బాగున్నావా? బాగున్నామా? ఏడికెంచి అన్న? అలియాబాద్కి వెళ్ళొచ్చున్నాం. ఓలియాబాద్కి వచ్చి అన్న ఈ రోజు ఏంటి స్పెషల్? ఈడ ఎప్పటికీ డెకరేషన్ చేసి మనకు పూజ కార్యక్రమం అందరికి అందుబాటులో ఇస్తారు. అట్లా అనమాట. మంచిగా అనిపిస్తుందా ఈడ దర్శనము? మంచిగా అనిపిస్తుంది అమ్మా. చాలా ముందు ఎప్పుడన్నా వచ్చినావా అన్న? చాలా సార్లు వచ్చినాం. ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. అందుకోసం జర లేట్ అయింది. అలా రెగ్యులర్ గా వస్తూనే ఉంటారా అంట. ఈ చేపక లేట్ అయిందంట. ఒక అన్న లోపలికి పోయి బయటకు వస్తున్నాడు. బాగున్నావా అన్న? యాడికెంచి? గౌలిపురకెంచి వచ్చినావు. ఏమో తీసుకొని వస్తున్నావన్నా? స్వామిది క్యాలెండర్ ఇచ్చిండ్రు ముద్దుగా. అన్న నీ పేరేంది? కిషన్ అన్న. దర్శనం అయిందా? అయిపోయింది. మంచిగా జరిగింది దర్శనం. ఏం మొక్కుకున్నావన్నా మరి ఈ రోజు? అందరు బాగుండాలని మొక్కుకున్నాం. మంచిగా కిషన్ అన్న గౌలిపుర కాడికి వచ్చి అందరు బాగుండాలని మొక్కుకున్నాడంట. అన్న ఒక్కరిని వచ్చిన ఇంట్లో తీసుకురాలేదా? మరి సాయంత్రం వస్తారు. నేను జాబ్ పోవాలి, మళ్ళీ జాబ్ పోవాలని పొద్దుగానే వచ్చిండు పాపం అండి. మంచిగా పోయి ఏమైనా పర్టికులర్ గా ఈ రోజుకి ఇది మొక్కుకుంటారు అనేది ఉన్నదా అన్న? ఒక్క పొద్దు ఉంటారంటారు కదా. అన్ని రోజులు మంచివే స్వామి వారికి. స్వామివారికి అన్ని రోజులు మంచిగా. కొంతమంది ముక్కోటి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు ఇట్లా ఒక పొద్దులు ఉంటారంట. పాపం ఈ అన్న కోలువుకు పోతాడంట. అందుకని దబ్బర పొద్దుగాల వచ్చిండు, దండం పెట్టుకొని పోతున్నాడు. అన్న పోయేస్తా, ముందుకు పోతాం. మొత్తానికైతే బాబునికి ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక. ఏం దర్శనం చేసుకున్నావు అక్క? ఏం మొక్కుకున్నావు? ఇందిరమ్మ ఇల్లు రావాలని మొక్కుకున్నాం. ఇందిరమ్మ ఇల్లు రావాలని మొక్కుకున్నాం. అన్న మీరేం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం వస్తారా అన్న వైకుంఠ ఏకాదశి రోజు? ఈ రోజే వచ్చిండ్రా? వైకుంఠ ఏకాదశికే వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ జాతరకు వచ్చిండ్రా? అమ్మ ఎన్నేళ్ళకేంచి వస్తుండ్రు ఇడికి? ఇట్లా మేము ఫస్ట్ టైం వచ్చినాం. మామూలు రోజులలో కూడా శనివారం రోజు బాగా దర్శనాలు అవుతాయి కదమ్మా. మరి ఈ రోజు పర్టికులర్ గా వచ్చుడు కారణం ఏమడిది? చేసుకోవాలి దర్శనం దేవుణ్ణి. ఎట్లా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ఉంటది కదా, చేసుకోవడానికి. అదే మామూలు రోజులు అయితే ఉత్తర ద్వార దర్శనం ఉండదు. ఈ రోజు అయితే ఉత్తర ద్వారం ఉంటది కాబట్టి వచ్చినాము ఈడికి మేము అని చెప్తున్నారు. మంచిగా వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, దర్శనాలు చేసుకొని పోయేటోళ్ళు పోతున్నారు. ఏడికెంచి వచ్చినవన్నా? చెత్తనకి ఏమో తింటనే ఉన్నావు పొద్దుగాలనే. ప్రసాదం ఇచ్చిరమ్మా, తినొద్దా? తినాలి కానీ ఈ రోజు ఒక్క పొద్దు ఉంటారు కదని. ఇవాళ లేని డ్యూటీ ఉంటుంది, వెళ్ళాలి. డ్యూటీ ఉంటుంది, వెళ్ళాలని ప్రసాదం తినుకుంటూ వచ్చింది. బాగున్నావు అత్తమ్మి? బాగున్నాక్క. ఏడున్నావు నువ్వు? నేను ఇక్కడికి వచ్చిన. మేము వైకుంఠ ఏకాదశిలో మన ట్యాంక్ బోర్డ్ దగ్గర, లేబర్టీ దగ్గర పోయినాం, అసప్ ట్యాంక్ దగ్గర పోయినాం. మన చార్మినార్ వెంకటేశ్వర స్వామి దగ్గర నిజంగా వెంకటేశ్వర స్వామిని పుట్టించినట్టు తయారు చేసి రేషాలు వేసి మంచిగా వెంకటేశ్వర స్వామి దగ్గర పబ్లిక్ బాగానే ఉంది. అన్ని దర్శనాలు చేసుకుంటున్నాం. నా పేరు మెట్టు వెంకటేష్. ఒక దర్శనం సరిపోక మూడు దర్శనాలు చేసుకుంటున్నావా? ఎన్ని దర్శనాలు చేసుకుంటే అన్ని దర్శనాల ఆశీర్వాదం ఉంటుంది దేవుంది. నాకు ఈ మాట తెలియకపోయి, లేకపోతే మళ్ళీ తిరుగుతుంటే నేను ఏం తిరిగే అవసరం లేదు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఒక్క ఆశీర్వాదం ఉంటేనే అయితే అన్నీ.
ఏదైనా దేవుని ఆశీర్వాదం ఉంటేనే అయితే అంటున్నాడు. తమ్మి నువ్వు ఏడకెంచి వచ్చినావు? సికింద్రాబాద్ నుంచి వచ్చిన. తమ్మి అక్కడ బాగానే గుళ్ళు ఉన్నాయి కదా తమ్మి, ఇందాక వచ్చినావు మరా? అంటే ఇక్కడ లక్ష్మీదేవి గుడికి వచ్చిన, అట్లనే వాళ్ళ వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి భాగ్యలక్ష్మమ్మని చూడడానికి వచ్చినావు? అట్లనే వెంకటేశ్వర దర్శనం చేసుకొని వచ్చిన. అయితే వారే వార్తలు కదా. భాగ్యలక్ష్మమ్మని చూసి అట్లనే వెంకటేశ్వర స్వామిని చూసిపోదామని పిల్లగాడు సికింద్రాబాద్ కింద వచ్చిండు. ఏడా సికింద్రాబాద్ లా? వారాసి కూడా. నీ పేరేం తమ్మి? సాయి నా పేరు. సాయిరామ్, మీ ఆమెను పట్టుకొని బాగానే వచ్చినావు. ఇంత దూరం వచ్చిన వేడికెంచి? ఉప్పల్ నుంచి. ఉప్పలకెంచి అంత దూరం కెంచి వచ్చినా తమ్మి? ఇక్కడ బాగా చేస్తారని చెప్పి తెలిసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ చాలా బాగుంది, డెకరేషన్ అంతా బాగా చేశారు. చాలా మంచిగా చేసినారు. సూపర్ సూపర్. ఈడ సూపర్ ఉన్నది, డెకరేషన్ బాగుంటదని పబ్లిక్ అంతా వస్తారు. ఈ రోజు ఈ తమ్మునాళ్ళు కూడా సికింద్రాబాద్ కెంచి వచ్చిండ్రు, ఉప్పలకెంచి వచ్చిండ్రు వాళ్ళంతా. వచ్చాను మేడం, ఉప్పు కూడా నుంచి వచ్చాను మేడం. ఉప్పు కూడా చాలా. ఈడ వెంకటేశ్వర స్వామి రథం తీస్తారు వైకుంఠ ఏకాదశికి, ప్రతి సంవత్సరము వస్తాను. నేను లాల్దరాజా నుంచి. ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది చంద్రవా. మొక్కులు ఏమి ఉండవు చంద్రవా, స్వామిని చూడాలి. స్వామిని చూడాలి, స్వామిని చూడాలి అని దండం పెట్టుకోనికి వచ్చిండ్రట. దేవుని గుడి కాడికి వస్తే మీదికి చూడండి ఒక్కసారి ఎంతగానం డెకరేషన్ చేసిండ్రో. మంచిగా ఈ రోజు రథయాత్ర సాగుతుందట స్వామిది, అందుకనే పెద్ద డెకరేషన్ చేసి సెట్టింగ్ లేస్తారు కదా వినాయక చవితి అప్పుడు. అగో అట్లా ఒక దిక్కు నరసింహ స్వామి, ఒక దిక్కు వరాహ స్వామి, ముందటనేమో వెంకటేశ్వర స్వామి. మొత్తము డెకరేషన్ చేసి మంచిగా స్వామిని తయారు చేసి పెట్టిండ్రు. దర్శనం చేసుకున్న వాళ్ళు ఇట్లకి వస్తున్నారు, లోపలికి వచ్చి దర్శనం అయిపోయింది. ఈడనేమో క్యాలెండర్లు ఇస్తున్నారు, ఆడనేమో బోటువలు ఇస్తున్నారు, అడిదికి పోతేనేమో ప్రసాదం ఇస్తున్నారు. లోపలికి వస్తే దర్శనం అయిపోయింది. ఏడికెంచి వచ్చింది? దర్శనం అయిపోయింది, చెంపపేట నుండి వచ్చిందంట వాళ్ళు. ఏడికెంచి వచ్చిందంట? సిటీ నుంచి వచ్చినాం, షాలిమండ నుంచి వచ్చినాం. మంచిగా అయింది. ఈ సంవత్సరమే వచ్చినవా? ప్రతి సంవత్సరం వస్తాం మేము, ప్రతి సంవత్సరం వస్తాం మేము. లాల్ దర్వాజా అండి. అవునా? అంటే మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి. లాల్ దర్వాజా అందరిని మంచిగా ఉంచాలి, అందరికి మంచిగా ఉండాలని మొక్కుకుందంట అక్క. ఆడనేమో క్యాలెండర్ ఇస్తున్నారు, అందరూ క్యాలెండర్లు పట్టుకొని వెళ్తున్నారు చూడండి. భగవంతునికి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఈడ స్వామి ఇట్లుంటాడంట. ఈడ ఈరోజు స్వామి నేత్ర దర్శనం అంటారు కదా, స్వామికి మొత్తం నామం పెడతారు. ఆ నామం వల్ల కళ్ళు మొత్తం కనబడే, కానీ ఈరోజు నేత్ర దర్శనం ఉంటుంది, ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అంటారు కదా, అది నడుస్తుంది. ఏడికెంచి వచ్చిన విద్యానగర్ నుంచి వచ్చింది. విద్యానగర్ నుంచి పొద్దున 6 గంటలకు వచ్చింది. లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చి తీర్థం తీసుకుంటుండ్రు, ప్రసాదం తీసుకుంటుండ్రు. ప్రసాదం అంటే ఇంత ప్రసాదం అని కాదు, స్వామికి మొత్తము స్వీట్ చేసిండ్రు. స్వామి తీర్థం నడుస్తుంది. पंडित जी कहाँ से आप लोग? हम लोग इलाहाबाद प्रयागराज से हैं। हाँ हाँ, भगवान आज श्री बालाजी की बड़ी कृपा हुई हम लोगों का सेवा करने का। आप लोग इधर ही रहते नहीं तो आए? आप लोग यहीं, हम लोग सभी ब्राह्मण यहीं रहते हैं आपके चार मीनार में, माता रानी का सेवा करते हैं। भैया ये प्रसाद कौन सा प्रसाद है? ये भगवान श्री बालाजी का कोबरे का प्रसाद है, लड्डू। हाँ, नारियल का कोबरी लड्डू प्रसादम పెడుతున్నారు ఈడ స్వామి. आज का क्या तो भी प्रत्येक पूजा हो रहा है। आज वैकुंठी एकादशी है, श्री बालाजी की बड़ी कृपा है। आज जो भगवान का दर्शन करेगा मन मांगित फल पाएगा, भगवान की बड़ी कृपा होगी और भगवान सभी को विश्व का कल्याण करेंगे। ये जो महामारी आ रही है, भगवान सभी लोग स्वस्थ रहें, भगवान श्री बालाजी सबके ऊपर कृपा करते रहें। आपका नाम?
मेरा हरिनारायण तिवारी है, पंडित हरिनारायण तिवारी। పండిత్ హరినారాయణ తివారీ పండితులు వీళ్ళందరూ బయట ప్రసాదాలు ఇస్తారు. గుళ్ళకి పోయే దగ్గర మంచిగా పేద పూలతోటి డెకరేషన్ చేసిండు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి స్వామికి ఇగో ఇటువైపు నుండి పోతున్నారు. మొత్తం లోపలికి పోయిన ఉత్తర ద్వార దర్శనం ఎటువైపు నుండి అవుతుందో చూడొచ్చు. రాగానే వెండి మూర్తి లెక్క వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా తయారు చేసి పెట్టినరో చూడండి. పెద్ద పూలదాండ వేసిండ్రు, మొత్తం పూల తోటలో స్వామిని పెట్టినట్టుగా ఉన్నది. కింద అయితే మొత్తం అంతా పూలు పెట్టినరు. స్వామి అభయవరద హస్తం అంటారు కానీ ఈ స్వామిది ఉట్టి వరద హస్తమే. ఎందుకంటే స్వామి ఎప్పుడు అందరికీ ఇస్తూనే ఉంటాడట. అమ్మవారు ఎప్పుడైనా కూడా నేనున్నాను రా భయ్య అని చెప్తుంటుంది కదా, అమ్మవారి చెయ్యి ఎప్పుడు మీద ఉంటుంది, అభయం ఇస్తుంటుంది అమ్మవారు ఎప్పుడు. కానీ స్వామి మనకు కావలసిన కోరికలన్నీ ఇట్లా తీర్చడానికి వరదహస్తం అంటే ఇళ్ళకించి వరాలు ఇస్తాడని వెంకటేశ్వర స్వామికి చాలా పేరు. ఈ ముద్ర ఈ ఈ ఈ చెయ్యి ఎవరైతే ఇట్లా హస్తం పెట్టి ఉంటాడో ఆ స్వామి వెంకటేశ్వర స్వామి. ఈ స్వామికి శంఖము చక్రము ఆయుధాలు లెక్క ఉంటాయి. కోపం వచ్చిందంటే శంఖాన్న చక్రాన్ని అటు గుంజిండ అంటే అటే అనమాట లెక్క. ఇట్లా పోతుంటే మొత్తం లోపలికి పోవచ్చు. మొత్తము డెకరేషన్ ఎంత గొప్పగా చేసిండ్రా అంటే కిందంతా పూల డెకరేషను, మీదంతా ఈ లైట్లతోటి మొత్తము డెకరేషన్ చేసిండ్రు. కింద అద్భుతంగా ఉన్నది పూలతోటి డెకరేషన్. నిజంగా అయితే నాకైతే చాలా ముద్దుగా అనిపిస్తుంది ఈ పూలన్నీ చూస్తుంటే. ఈరోజు పండుగ అంటే పండుగ, ఏగ్రామ్ పండుగ చార్మినార్ కాడున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళ ఇంత అద్భుతమైన పండుగ నడుస్తున్నది. మంచిగా సాగుతూ ఉన్నది పండుగ. పబ్లిక్ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్న ఆలోచనతోటి పొద్దున్న 4 గంటల నుండి మొదలయ్యి దర్శనాలు సాగుతూనే ఉన్నాయి. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం గోవింద. మొత్తం లోపలికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని చూసి ఆ పూల తోటలకేంచి మొత్తం పూల తోటలకేంచి స్వామిని చూడడానికి వస్తే ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే కిట పబ్లిక్ ఉన్నారు. ఇసుకేస్తే రాలని జనం అంటారు కదా, అవి అట్లా సాగుతున్నది. చార్మినార్ కాడున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళ ఇంత గొప్పగా ఉంటుందని నాకు ఇదివరదాకా తెలియకపోయే స్వామి. లేకపోతే 4-5 సార్లు వచ్చిపోదు. ఇదివరకే శనివారం రోజన్న వచ్చిపోతుంటే స్వామికి ఇంతగానో మంచిగా చేసిండ్రు. ఎవరు చేసిండ్రు, ఏం కథ? నా పేరు శృంగార మాత్రేయాచార్యులు, ఈ ఆలయ ప్రధాన అర్చకుడిని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు పర వ్యూహ విభవ అంతర్యామి స్వరూపముగా 7 కొండలపైన సాక్షాత్తుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా వేంచేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఇంకొక స్వరూపము మన చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా గత 100 సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. 100 ఏళ్ళు అయిందా స్వామి ఇక్కడ పూజలు చేయబట్టి? మీరు ఎప్పటి నుండి ఉన్నారు? మీ నాయన వాళ్ళు ఇట్లా ఉన్నారా, మీరే ఉన్నారా? మా తాతగారి దగ్గర నుంచి మేము వంశపారంపర్యంగా చేస్తాం. మా తాతగారికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఈ దేవాలయానికి స్వామికి సేవ చేసుకోవడానికి వచ్చారు. అప్పటి నుంచి మేము 4 తరాలుగా స్వామికి సేవలు చేస్తూ ఉన్నాము. మాకు ఈ దేవాలయము మా సొంత దేవాలయంగా భావించి మా స్వామిని ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి మేము పూజలు చేస్తూ ఉంటాము. స్వామికి ఇంతగానం అలంకారం చేసిన, ఇంత అలంకారం చేసిన బంగారు స్వామి ఎవరు? నేనేనండి. ఏమో నాకు ఆలోచన కూడా రాలేదు స్వామి. నువ్వు చేసినట్టు నువ్వు ప్రధాన అర్చకుని మనం ఇంతకన్నా ఎట్లా చేసినావు స్వామి అలంకారము? నా పేరుతో నాకంటే నా పేరు చాలా ఫేమస్ అండి. ఆత్రేయాస్ అలంకరణ అంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఫేమస్. ప్రధాన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో యాదాద్రిని మొదలుకొని టీటీడీ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి దేవాలయానికి నాకు మీ గురించి ఒక ముచ్చట తెలుసు. ఆత్రేయస్ అలంకారం అంటే అలంకార బ్రహ్మ ఆత్రేయ స్వామి అంటారు. ఆ స్వామి మీరేనా? నేనే అండి. అది అయ్యో పెద్ద స్వామి అనుకున్నా నేను, ఎవరు ఇంత చిన్న స్వామి అనుకోలేదు. అన్ని ప్రధాన దేవాలయంలో నేనే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకి అలంకరణ చేస్తుంటాను. మరి బయట ఎక్కడికి వెళ్ళి మనం అలంకరణ చేస్తుంటాం. ఆ అన్నిటికంటే మన దగ్గర ఇంకా ఘనంగా జరగాలని ప్రతి సంవత్సరం మన దేవాలయానికి ఇదంతా కూడా మన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి భక్తుల సహాయ సహకారంతో అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. స్వామి ఇప్పుడు అలంకారం కోసము ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఏమక చిన్న ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటేనే ఆయన చాలా పెద్ద ధనికుడు. ఆయనకు అప్పు ఉందంట కానీ ఆయన ధనికుడు అంటారు వెంకటేశ్వర స్వామి.
ఆయనకి నగలు, ఈ పట్టు చీరలు ఇవన్నీ శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పాటు స్వామిని కూడా అలంకారం చేసిండ్రు కదా. ఈ అలంకారము, ఈ మండపం అలంకారము మొత్తం ఎంత ఖర్చు వచ్చిండొచ్చు స్వామి? ఖర్చు అంటే ప్రేమే ఖర్చు. ఆ ఖర్చు మనం చెప్పలేం కదమ్మా. ఇప్పుడు చెప్పాలేమనుకోండి దానికి ఎన్నో విధాలుగా ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. మనకు ఆ డబ్బుతో అవసరం లేదు. స్వామి ప్రేమ, స్వామి కరుణ పరిపూర్ణంగా మా పైన ఉంది కాబట్టి ఆ శక్తిని మాకు ఇచ్చాడు కాబట్టి ఖర్చు పెట్టి చేస్తున్నామమ్మా. స్వామి ఇక్కడ ఇప్పుడు గర్భగుళ్ళ స్వామి ఉన్నాడు కదా, స్వామిని కూడా ఇట్లనే అలంకారం చేసిండ్రా? ఈడ మాత్రమే ఇట్లా అలంకారం చేసిండ్రా? ఇప్పుడు పెళ్లికి ముఖ్యం ఎవరండి? పెళ్లి కొడుకు. అలాగా ఇంత ముస్తాబు ఆలయాన్ని ఇంత అందంగా ముస్తాబు చేసినామంటే దీని అన్నిటికంటే ఎటర్నల్ పవర్ వెంకటేశ్వర స్వామి, ఆయన ఇంకెంత అందంగా ఉండాలి. కాబట్టి వీటన్నిటికంటే మించిన అలంకరణ అక్కడ మూలమూర్తి ఉంటుంది. వచ్చే దర్శనం చేసుకుని అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. ఈ ఏనుగులు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్లా వేయాలని ఏమన్నా ముందు డిజైన్ వేసుకున్నారా, లేకపోతే చేస్తే అట్లా అయిందా? కనీసం 3 నెలల ముందు నుంచి ఇది ప్లానింగ్ జరుగుతుందండి. నెల ముందు నుంచి ఆలయంలో వివిధ కళాకారులు కలకత్తా నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కళాకారులు వచ్చి ఒక నెల ముందు నుంచే ముత్సాబు చేస్తుంటారు ఆలయాన్ని. నెల నుండి నడుస్తున్నది, నెల నుంచి జరుగుతుంది అలంకరణ అంతా కూడా. దేవుడా, చిన్న పబ్లిక్ కాదు, వచ్చిన పబ్లిక్ వచ్చినట్టు అర్చనలు చేయించుకుంటున్నారు, స్వామికి దండం పెట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. అట్లనే నెల రోజుల నుండి కలకత్తా నుండి, చెన్నై నుండి, ఇంకేడికెంచి వచ్చిండ్రు స్వామి? బెంగళూరు నుండి స్వాములు వచ్చి అలంకారం చేస్తున్నారంట. మొత్తము డెకరేషన్ అంతా నడుస్తున్నదంట. ఇంత బాగా అలంకారం చేసినందుకు మీకు శతకోటి వందనాలు. స్వామికి మంచిగా తయారు చేసిన పెళ్లి కొడుకుని తయారు చేసినట్టు స్వామిని ఈ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదమ్మా. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా స్వామి. అందరు పబ్లిక్ అంతా ఒక పొద్దులు ఉంటారు. అది ఎందుకుంటారు? ఒక పొద్దు ఎందుకు ఉండాలి? ఉత్తర ద్వారం నుండి ఎందుకు దర్శనం చేసుకోవాలి సరే చెప్పండి. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే అసలు ఈ ఉత్సవానికి పేరు ముక్కోటి ఏకాదశి, ఇంకొక పేరు వైకుంఠ ఏకాదశి. అంటే ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారో మోక్ష లోకాలు దొరుకుతాయని చెప్పి వేదం చెప్తుంది. శాస్త్రాలకు అంది వేదం చెప్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి స్వామి ఉత్తర ద్వారం గుండంగా దర్శనం చేసుకుంటే శాశ్వతంగా ఎప్పుడు మన శరీరం చాలించిన తర్వాత స్వామి దగ్గర అక్కడ మనము మోక్ష లోకంలో శాశ్వతంగా ఉండిపోతాము. అందుకని మరి ఒక్క పొద్దు స్వామి, ఒక్క పొద్దు అంటే మనందరం కూడా ఇక్కడ ఫాస్టింగ్గా భావిస్తాం. ఒక్క పొద్దు అంటే స్వామికి చెంతగా ఉండడం, దగ్గరగా ఉంటుంది. అది ఒక్క పొద్దు. అందరూ స్వామికి దగ్గరగా ఉండి స్వామి నామాన్ని జపిస్తూ ఈ రోజంతా గడపాలి. స్వామికి దగ్గరగా ఉండి స్వామి నామాలు జపిస్తూ ఈరోజు అంతా గడపాలి అనేది అసలు నిజానికైతే వేదంలో ఉన్నది. వేదంలో ఏదైతే ఉత్తర ద్వార దర్శనం అన్నారో స్వామికి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం మనం కనుక చేసుకుంటే మనకు మళ్ళా పుట్టే యోగం లేకుండా, మళ్ళీ కష్టాలు పడేది లేకుండా నిమ్మలంగా ఒకటే పారు స్వామి పాదాల కాడికి పోతామనేది లెక్క. అది వేదంలో ఉన్నదంట. శాస్త్రాలలో ఇట్లా కాదు, వేదంలో ఉన్నదని. అలంకార బ్రహ్మ స్వామి, మీ పేరు చెప్పలేదు, అలంకార బ్రహ్మ ఆత్రేయాచార్యులు స్వామి చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళ ఈ స్వామి ప్రధాన అర్చకులు. భగవంతుని చూడండి ఎంత ముద్దుగా బంగారం లెక్క. నిజంగా మన పెళ్లి కొడుకులను, పెళ్లి పిల్లలను ఈ పొద్దు రేపు ఇట్లా ఫ్యాషన్ డిజైనర్లను పిలిపించి మేకప్లు వేపించి, చీరలు కట్టిపించి, సోకులు వేపిస్తున్నారు కదా, అంతకన్నా అందంగా తయారు చేయించిండు స్వామి. మీ చేతులల్లో స్వామి అట్లా అందంగా తయారైనందుకు మీరు అదృష్టవంతులు స్వామి. నేను స్వామిని దర్శనం చేసుకుంటా, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మళ్ళా జన్మ ఉండదంట. నేను ఇట్లా పోతిగా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద, వెంకటరమణ గోవింద.
గోత్రాల మీద నామాలు చెప్పించుకుంటా అర్చన చేయించుకుంటున్నారు. ఇంత అద్భుతమైన స్వామిని కూర్చోబెట్టినటువంటి ఈ మండపం ఏదైతే ఉన్నదో ఈ మండపం అలంకారం అంతా కూడా కలకత్తా వాళ్ళు వచ్చి చేసినట్ట నెల రోజుల నుండి ఈ మండపానికి సంబంధించి అలంకారం నడుస్తూ ఉంది. ఇంత అందంగా తయారు చేసిన మండపము, ఆకులు, చెట్లు, పూలు, అసలు ఏది చూసినా కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. కళ్ళకి పండుగ లెక్క అనిపిస్తుంది. పండుగ రోజు చూసినారా ఒక్కసారి అద్దాల ఏనుగుని తీసుకొచ్చి స్వామి పక్కన పెట్టిండ్రు. లక్ష్మీదేవికి ఏనుగులు అంటే చాలా ఇష్టము. అమ్మవారిని మనము దీపావళి అప్పుడు పూజ చేసుకోవాలనుకున్నా కూడా పక్కకి ఏనుగులు ఉన్నటువంటి అమ్మవారిని తెచ్చుకొని ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా. అసొంటి అమ్మవారు లక్ష్మి అంటే లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి భార్యనే భూదేవి, శ్రీదేవి అంటారు కదా. ఆ ఇద్దరు అమ్మవార్లు కూడా లక్ష్మీదేవి అంశతోటే పుట్టినరు అనుకుంటారు. మొత్తం పబ్లిక్ ను చూడండి ఒకసారి, ఎంత పబ్లిక్ ఉన్నారంటే అంత పబ్లిక్ ఉన్నారు. ఈ రోజు ఏదైతే స్వామికి దర్శనం చేసుకుంటే 3 కోట్ల దేవతలతో పాటు విష్ణుమూర్తిని కూడా దర్శనం చేసుకున్నాం అన్నటువంటి పుణ్యం కలుగుతుందో, ఆ పుణ్యం కలగాలనేటటువంటి ఆలోచనతోటి అంత మంచి రోజు కాబట్టి, అంత ప్రభావవంతమైన రోజు, అంత విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు స్వామిని దర్శనం చేసుకొని పబ్లిక్ గుట్టలుగా వస్తున్నారు అని అనుకుంటాం కదా. అట్లనే వస్తున్నారు. జాతరలలో ఇట్లయితే పబ్లిక్ కనబడతారో మళ్ళొక మేడారం జాతర లెక్క కనబడుతున్నది, మళ్ళొక బోనాల పండుగ లెక్క కనబడుతున్నది. అంత పబ్లిక్ కనబడుతున్నారు. అంతమంది పబ్లిక్ అంతా కూడా అయ్యవారిని దర్శనం చేసుకోనికే ఈ రోజు దర్శనం చేసుకుంటే ఇక జీవిత కాలానికి సరిపోయేటంత పుణ్యం వస్తుందన్న ఆలోచనతోటి ఈరోజు దర్శనానికి వచ్చిండ్రు స్వామి దగ్గరికి. మనము ఈ రోజుకు ఏదైతే ప్రత్యేకత అనుకుంటున్నామో, ఉత్తర ద్వార దర్శనం అని ఏదైతే అనుకుంటున్నామో, 3 కోటి దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారాల నుండి స్వామిని దర్శనం చేసుకోనికి వచ్చేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో అదే ఈ ఉత్తర ద్వారం. ఇన్ని రోజులు స్వామికి ఉండే దర్శనము మామూలు ముందు వైపు నుండి ఉంటే ఈరోజు స్వామి ఎడమ చేతి బందుకుంటుంది ఉత్తర ద్వారం అంటే. అలా ఎడమ చేతి బందుకున్నటువంటి ఉత్తర ద్వారము ఇగో ఇది. ఈ ద్వారంలోకించి ఈరోజు మనం లోపలికి పోతున్నాం గుళ్ళకు. యువతల బందుకు వస్తే ఉత్తర ద్వార దర్శనంలో మొదలు లోపలికి రాగానే ఉత్తర ద్వారంలోకించి కృష్ణుడు గోవర్ధనగిరి అంటారు కదా, ఆ పర్వతాన్ని ఎత్తి గోవులనందరినీ కాసిండు అనమాట అప్పట్లో ద్వాపర యుగంలో. కాబట్టి ఆ కృష్ణుడు ద్వాపర యుగంలో గోవర్ధనగిరిని ఎత్తినటువంటి ఏదైతే విషయం ఉందో అది చూపించుకుంటా స్వామిని చూడండి ఎంత అందంగా తయారు చేసిండ్రో. నీలమేఘ శ్యాముడు అంటారు కృష్ణుడిని. నీలమేఘ శ్యాముడు అంటే ఇగో ఇట్లా స్వామి బులుగు రంగుల మంచిగా అందంగా ఉంటాడు. వెనకాల గోవు ఉన్నది, మొత్తం పూల తోటలో ఉన్నట్టు స్వామిని చాలా అందంగా తయారు చేసి ముద్దుగా. కృష్ణుడు అంటే ఎవరు చూసినా కూడా ముగ్ధమోహన రూపం అంటారు స్వామిది. ఆ ముగ్ధమోహన రూపం కనబడేటట్టుగా అంత అందంగా తయారు చేసిండ్రు. అద్భుతంగా ఉన్నది ఇక్కడ అలంకారం అంతా కూడా. మండపం అంతా కూడా అద్భుతమైనటువంటి మండపము, విపరీతమైనటువంటి భక్తుల పోటు ఉన్నది ఈరోజు గుళ్ళ. లోపటికి వచ్చి ఉత్తర ద్వార దర్శనానికని వచ్చి ఉత్తరం దిక్కు నుండి లోపలికి వస్తే స్వామి వారిని చూస్తే కళ్ళకు పండుగ కంటే ఎక్కువ ఇంకేమన్నా పదం ఉంటుంది వాడొచ్చునేమో. నా చిన్న బుర్రకు తట్టింది అయితే గింతనే. స్వామి అలంకారం చూడండి. గరున్మంతుడి మీద మామూలుగా స్వామికి గరుడ వాహనం ఉంటుంది, శేషవాహనం ఉంటుంది, ఇటువంటి వాహనాలు చాలా ఉంటాయి. కానీ ఈరోజు ఇంకొక వాహనం కూడా ఉంటుంది. ఏనుగు మీద వెళ్ళిపోతాడు స్వామి. ఐరావత వాహనం అంటారో మరి ఏమంటారో నాకు తెలియదు. కానీ స్వామికి రకరకాల వాహనాలు ఉంటాయి. ఈరోజు మాత్రం స్వామి గరుత్మంతుని మీద వచ్చి కూర్చున్నట్టుగా ప్రజలందరికీ భక్తులందరికీ దర్శనం ఇయనికే అమ్మవారితో సహా కూర్చున్నట్టుగా స్వామి మొత్తం పూలతోటి అలంకారము, నగలతోటి అలంకారం. స్వామికి ఈరోజు బంగారు స్వామి కాబట్టి బంగారు రంగు పట్టు పంచతోటి ముదుగా అలంకారం చేసిండ్రు. ఈ స్వామి చార్మినార్ గుడికాడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. చార్మినార్ నుండి తూర్పు దిక్కుంటుంది ఈ గుడి. ఈరోజు స్వామిని మనము నేత్ర దర్శనం చేసుకోవచ్చని అంటారు. ఎందుకంటే ఈరోజు స్వామి పబ్లిక్ అందరినీ ఇట్లా ఆయన చల్లటి కళ్ళతోటి మంచిగా చూసి చల్లగా బతుకుంటే బిడ్డ అని చెప్తారట. అన్ని రోజులు కూడా స్వామి కళ్ళను సగం మూసేస్తారు. ఎందుకంటే స్వామి నామాలతోటి మూసేస్తారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కాబట్టి స్వామిని ఈరోజు సంపూర్ణంగా కళ్ళతోటి నేత్రాలతోటి దర్శనం చేయిస్తున్నారు.
పబ్లిక్ అందరు కూడా స్వామి దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టుకొని స్వామికి కోరిన కోరికలన్నీ తీర్చు స్వామి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. అట్లనే మా పబ్లిక్ మీద, మా తెలంగాణ రాష్ట్రం మీద నీ చల్లటి చూపులు ఎప్పుడు ఉండాలని ఈరోజు అందరు దండం పెట్టుకోనికి వచ్చిండ్రు. ఎవరి కోరికలు ఎట్లున్నా నా కోరిక మాత్రం ఒకటే, స్వామి ఎటువంటి రోగాలు రాకుండా, కరోనా వంటి రోగాలు మళ్ళీ మా తెలంగాణ దిక్కు రాకుండా చల్లగా చూసి పబ్లిక్ అందరినీ నిమ్మలంగా ఉంచేటటువంటి బాధ్యత నీది అని దండం పెట్టుకుంటున్నా. మీరందరూ కూడా ఈరోజు స్వామిని దర్శనం చేసుకుంటే ఇదే గర్భాలయంలో స్వామి సంపూర్ణమైనటువంటి నేత్రాలతో, అంటే కళ్ళు అంతా కూడా కళ్ళు మనందరికీ కనిపించేటట్టుగా నేత్ర దర్శనం అంటారు. ఆ నేత్ర దర్శనం చేయించుకోవడానికి ఈరోజు పబ్లిక్ అందరు కూడా వస్తున్నారు. ఆ దర్శనమే ఈ దర్శనం. ఒక్కసారి అందరు గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈరోజు ఈ దర్శనం ఎందుకు, ఈ వాహనం ఎందుకో పంతుల స్వామిని అడుగుతా. ఆత్రేయ స్వామి, మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేషం ఏంటంటే ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు మాత్రమే స్వామివారి నేత్ర దర్శనం ఉంటుంది. మిగతా రోజుల్లో పచ్చకర్పూరం నామము కన్నుల పైనుంచి ఉంటుంది అన్నమాట. తిరుపతిలో కూడా కన్నుల పైనుంచి ఉంటుంది, కానీ తిరుపతిలో ప్రతి గురువారం నేత్ర దర్శనం ఉంటుంది. కానీ మా దగ్గర సంవత్సరానికి ఒకటే రోజు. అందుకోసం మళ్ళీ వారు రాత్రి 12 దాటితే స్వామికి శయనం చేసి మన నేత్రాల నుంచి బొట్టు పెట్టేస్తామన్నమాట. అందులో ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామి ఇలా అభయవరద హస్తాలతో, కటిహస్తంతో స్వామి నిలబడి ఉంటాడు. కానీ మన దేవాలయంలో ప్రతి సంవత్సరము ఒక రూపంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు స్వామి. అంటే మూలమూర్తికి ఇంకొక విశేష అలంకరణ చేయడం అనేది మన దేవాలయంలోనే జరుగుతుంది. ఇలా వాహనం పైన కూర్చున్నట్టుగా, శేషవాహనం పైన కూర్చున్నట్టుగా, గజవాహనం పైన కూర్చున్నట్టుగా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క వాహనం ఉంటుంది. ఈ సంవత్సరం స్వామి గరుడ వాహనం పైన వైకుంఠం నుంచి వైకుంఠ ఏకాదశి రోజు భక్తులందరినీ కూడా అనుగ్రహించి వారి కృపా కటాక్షాలు అందరిపైన కల్పించాలని స్వామి గరుడ వాహనంపై వేయించేశాడు. అంటే ఈ రోజు ప్రత్యేకంగా గరుడ వాహనం అని ఎందుకు ఆలోచించుకున్నారు? ప్రతి సంవత్సరం ఒకటి అనుకుంటారు కదా, ఆ లెక్కలో ఈ రోజు గరుడ వాహనమా, లేకపోతే ఇంకొక అంటే ఈ రోజు ఈ స్వామి ఇట్లా గరుడ వాహనం మీద రావాలన్నది ఆలోచన ఏమైనా ఉంటుందా స్వామి? ఏం లేదమ్మా, అలంకరణ ఇలా చేద్దాము అని అనుకున్నప్పుడు స్వామి ఒక రూపాన్ని మాకు చూపిస్తాడనమాట. అలా ఈ సంవత్సరము భక్తులని గరుత్మంతుల పైన కూర్చొని అక్కడి నుంచి వైకుంఠ ద్వారం నుంచి అలా వచ్చి ఈ భూమిపైకి వచ్చి భక్తులందరినీ మోక్షలోకానికి ఇదే వాహనం పైన కూర్చోబెట్టి తీసుకోవడానికి వచ్చినట్టుగా రూపకల్పన మాకు స్వామి కనిపించి చెప్పారు. అలాగే ఇక్కడ స్వామిని అలంకరించాము. స్వామి అలంకరణ చేద్దామనుకున్నప్పుడు మాకు ఒక రూపం కనిపిస్తుంది అన్నమాట. ఆ రూపం లాగానే స్వామి అలంకరణ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం అలంకారం ఇట్లా కావాలని స్వామి కోరుకుంటారట. కోరుకున్నట్టుగానే స్వామి మంచిగా గరుత్మంతుని మీద వచ్చిండు. ఇదే గరుత్మంతుని మీద ఎవరెవరికైతే మోక్షం కావాలనుకుంటారో వాళ్ళందరినీ ఆ వాహనం మీద తీసుకొని పోనికి వచ్చినట్టుగా ఉండాలన్న ఆలోచనతో స్వామి మా పబ్లిక్ అందరికి, మా V6 ప్రేక్షకులకు ఒక్కసారి ఆరతిస్తే మేము అక్కడ పోతాం ఇక దండం పెట్టుకొని. పబ్లిక్ అందరికి V6 పబ్లిక్ అందరు కూడా చల్లగా బతకాలని, అట్లనే మా ప్రేక్షకులు ఎవరెవరైతే ఉన్నారో మా తెలంగాణ పబ్లిక్ అంతా, తెలంగాణ పబ్లికే కాదు భారతదేశంలో ఉన్న పబ్లిక్ అంతా, మొత్తం ప్రపంచంలో ఉన్న మా తెలుగు పబ్లిక్ అంతా, ప్రపంచమంతా కూడా అందరు చల్లగా ఉండాలని మంచిగా భగవంతునికి దండం పెట్టుకుంటున్నాము. ఇది గర్భాలయము. మనం భగవంతుని మీకు నాలాంటి వాళ్ళు కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు, శతగాని వాళ్ళు ఉంటారు ఇంటికాడని, మరి వాళ్ళు ఎట్లా చూడాలి స్వామిని? వాళ్ళు రాలేరు కదా. అసలు వాళ్ళు అందరి కోసం ఈరోజు నేను ఈ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, ఇది 100 సంవత్సరాల గుడి, అంత గొప్ప గుడి. సంవత్సరానికి ఒక్కరోజే నేత్ర దర్శనం జరిగేటటువంటి గుడి కాబట్టి ఈ గుడి కాడికించి మీ అందరికి మంచిగా దర్శనం చేపిస్తున్నా. అందరు చల్లగా బతకాలి, మనం కూడా అందులో ఉండాలి. నడువుండిగా ముందుకు దర్శనం చేసుకుందాం. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ప్రాణం అంతా నిమ్మలం అనిపించింది కదా. స్వామిదే ఇంకొక అలంకారం చేసి ఇక్కడ పెట్టినరు. వెంకటేశ్వర స్వామిని చూడండి, ముద్దుగా పెళ్లి కొడుకు బట్టలు వేసుకున్నాడు, పెద్ద కుర్తా పంచ. అమ్మవార్లు ఇద్దరిని మంచిగా పక్కకు కూర్చోబెట్టుకొని, కుడి చేబందుకు ఒకరు, ఎడమ చేబందుకు ఒకరు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు
మంచిగా దండం పెట్టుకోండి. అమ్మ చల్లగా కాపాడు స్వామి, మా మీద చల్లటి చూపులు ఉండాలని మంచిగా దండం పెట్టుకోండి. ఇది ఇంకొక అలంకారము. ఇట్లా గుడి నిండా మొత్తం కలకత్తాలో చేసిన డెకరేషన్ ఒక దిక్కు అయితే, ఈ అలంకారం ఇంకొక ఎత్తు. ఒకసారి ఆ స్వామిని చూడండి, నగలు ఎంత ముద్దుగా ఒక నగ మీద ఒక నగ, ఒక నగ మీద ఒక నగ ఎంత అందంగా వేసుకున్నాడు. అట్లనే అమ్మవార్లు కూడా ఒక అమ్మవారు పచ్చలారం వేసుకుంటే ఇంకొక అమ్మవారు కెంపులారం వేసుకున్నారు. నీకు నేను పోటీ, నాకు నువ్వు పోటీ అన్నట్టుగా ఉంటారు కదా. అడవిలో ఎప్పుడు అలంకారంలో చాలా పోటీ పడుతుంటారు. అవి అట్లా పోటీగా ఉన్నారు అమ్మవార్లు ఇద్దరు. అమ్మవార్లకు మంచిగా దండం పెట్టుకొని ముందుకు పోదాం పండుగ. ఆడ స్వామికి దండం పెట్టుకొని ఇటు వస్తే లోపట స్వామి హనుమంతుడు మంచిగా స్వామిని అలంకారం చేసిండ్రు. ఈరోజు పండుగ పూట అలంకారమే స్వామి ఎట్లయితే ఉంటాడో అట్లా అచ్చంగా అలంకారం చేసి స్వామిని అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు. నిజంగా ఈరోజు స్వామిని ఒకసారి అట్లా చూస్తే అబ్బా హనుమంతుడు కూడా మనల్ని కాపాడడానికి ఇంత మంచిగా ఈరోజు పొద్దుగాలనే గుళ్ళకి వచ్చిండా ఏందన్నట్టుగా చాలా అందమైన రూపంతో, రూపమే ఇప్పుడు అందమే, కాకపోతే ఈరోజు అలంకారం గొప్పగా ఉన్నది. స్వామికి దండం పెట్టుకొని మంచిగా ఆంజనేయ స్వామికి నడువుండిగా ముందుకు పోదాముండి. ఆడ హనుమంతునికి దండం పెట్టుకొని మళ్ళా లోపలికి వస్తే గుడిలో అలంకారం ఒక ఎత్తు అయితే దేవుని అలంకారం ఇంకొక ఎత్తు. అరే గుడికి అలంకారం గొప్పగా చేసిండ్రా, దేవునికి అలంకారం గొప్పగా చేసిండ్రా అంటే దేవుని అలంకారం ముందు ఏది వానికి రాదు. స్వామి అసుంటి స్వామి, అంత చల్లటి స్వామి, అంత గొప్ప స్వామి కాబట్టి స్వామి ముందు ఏది చేసినా తక్కువనే. అక్కడ చూడండి అయ్యవారు మంచిగా అమ్మవారు ఒళ్ళ జర నెత్తికి ఇందా దిండు పెట్టుకున్నట్టు స్వామి అమ్మవారి వల్ల పడుకుంటే అమ్మవారు మంచిగా విసనకర్రతోటి విసురుడు అంటే మనకంటే విసనకర్ర, అదైతే వింజామర అంటారు దాన్ని. వింజామరతోటి అమ్మవారు లక్ష్మీదేవి ముద్దుగా అయ్యవారిని గాలి ఊపుకుంటా పండుకో స్వామి పండుకో నిమ్మలంగా పండుకో, ఇంతమంది పబ్లిక్ తోటి చూసి వాళ్ళ కష్టాలన్నీ నువ్వే అలసిపోయినావు అని చెప్తున్నట్టుగా ముద్దుగున్నది. ఇంత గొప్ప అలంకారం చేసిండ్రు. నిజంగా ఈ అలంకారం చేసిన ఆత్రేయ స్వామికి అయితే శతకోటి వందనాలు. అంత గొప్పగా చేసిండు ఆ స్వామి, చాలా బాగా చేసిండు. చుట్టుముట్టు పూల అలంకారం ఏమి, అయ్యవారి బట్టల అలంకారం ఏమి, నగల అలంకారం ఏమి, కిరీటం అలంకారం ఏమి. అమ్మవారిని చూడండి చక్కని చుక్క బంగారు బొమ్మ అంటారు కదా, అగో ఆ అమ్మ అట్లుంటది. గుళ్ళకించి బయటికి రాగానే ఒక వెంకటేశ్వర స్వామి మన అందరినీ మెల్లగా ఇట్లున్న చేయి తీసుకొచ్చి ఇట్లా బాగుండి పెట్టా అని చెప్తారు కదా, చల్లగా బతుకు పెట్టా అని చెప్పినట్టుగా ముద్దుగా అగో చెయ్యి వచ్చి మంచిగా నువ్వు చల్లగా బతకాలి, నువ్వు చల్లగా బతకాలి, అందరు చల్లగా బతకాలి, మీరు అందరు బాగుండాలి, నేను మీ వెనకలున్నా అని స్వామి ముద్దుగా మన అందరిని ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మంచిగా తయారు చేసి పెట్టినరు. ఈ స్వామి నిజం స్వామి లేకపోతే ఉత్త స్వామి విగ్రహమా నాకైతే అర్థం కాలేదు. ఒక పారి ఈడ ఆడోళ్ళందరూ వచ్చిండ్రు దర్శనానికి. మాట్లాడదాం వీళ్ళతో. అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నాక. అక్క ఎక్కడోళ్ళు మీరు? మేము ఈడ తెలంగాణ వాళ్ళమే. హైదరాబాదేనా లేకపోతే హైదరాబాద్. అత్తగారు ఎక్కడ, అమ్మగారు ఎక్కడ? అత్తగారు ఆంధ్ర, అమ్మగారు ఈడన. ఈడనే అమ్మగారు. అమ్మ మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి మీ ఇంట్లో పూజలు ఏం చేసిండ్రు, ప్రసాదం ఏం వండిండ్రు? ఇవాళ ముక్కోటి ఏకాదశి వెంకన్న పూజ, ప్రసాదం ఏమో కొబ్బరి చెక్కి పేడ అరటిపండు. ఈరోజు ప్రసాదం ఇస్తున్నారు. అదే అది ఇంకా పేడ అరటిపండు అంతే. ఈ రోజు అదే ఉంటుంది. పాలతోటి కూడిన పేడ ఇవాళ ఏకాదశి కదా, అట్లా పాలతో చేసే పేడ, కొబ్బరి లడ్డు, కొబ్బరి చెక్కి. ఇవాళ ఒక పొద్దు ఉంటారు కదా, ఇవే ప్రసాదం పెరవాళ్ళవి తీసుకోవాలి. అమ్మ మీరు అందరు ఒక పొద్దు ఉన్నారా మరి? ఉన్నామమ్మా. అమ్మ ఒక పొద్దు ఉంటే మేమేమో పొద్దుగాల ఇంత షాయి తాగేస్తాం, మళ్ళీ మధ్యాహ్నము ఇంత వండుకొని తినేస్తాం, మళ్ళీ రాత్రికి అన్నం తినేస్తాం. లేకపోతే కొంతమంది పొద్దుగాల పాలు తాగుతారు, లేకపోతే చాయ్ తాగుతారు, మధ్యాహ్నం అన్నం తిని రాత్రికి ఏం తినం. అదేందమ్మా అది? అంటే ఈ రోజున అసలు తినకూడదు ఏమి కూడా, ఏకాదశి విశిష్టత. మీరే ఇస్తున్నారు కదా ప్రసాదం, అరటిపండు, కొబ్బరి చెక్కి అవన్నీ తినచ్చా? అది తింటారు మార్వాడీస్ అట్లా. మనం శ్రీ వైష్ణవులం కదా, మేము తినము అట్లా. పలహారం చేయొచ్చు, పలహారం చేయొచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు బాలేక అట్లా. ఇదే ప్రసాదం అంతే. ఉప్మా అట్లా ఏం తినరండి, ప్రసాదం తిని పళ్ళు పాలు తీసుకుంటారు. ఈ రోజు కంపల్సరీగా అది చేసుకోవాలి. దేవుని ప్రసాదం తిని కొంచెం అని పాలు తాగో ఇంత పండు తినో ఉండాలి. కానీ ఈరోజు స్వామి పేరు మీద అక్క ఇట్లా స్వామి పేరు మీద ఈరోజు నిరారం ఒక పొద్దు ఉంటే మనకి ఏమేమి అంటే దేవుడు మనకు ఇట్లా
ఏమంటారు, దేవుడు మనకి ఈ రోజు చాలా కోరికలు తీరుస్తాడని ఒక ముచ్చట, మోక్షంలో కలకపోతామని ఒక ముచ్చట ఉంటది కదా. ఈ రోజు ఏంటి ప్రత్యేకత? ఇవాళ ఇన్ని రోజులు పెరుమాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటాడు, ఇవాళ నేత్ర దర్శనం అనమాట. ఈ రోజు పొద్దున్నే మనం అందరినీ చూస్తాడనమాట. పెరుమాళ్ళు చూస్తాడు. ఈ రోజు నేత్ర దర్శనం అంటే అదే. నేను చూసి వచ్చిన స్వామి నన్ను కూడా చూసిన. రోజు మనకు కళ్ళు ఉండవు, పెరుమాళ్ళు కళ్ళు మూసుకొనే ఉంటాడు. ఈ రోజు మాత్రము నేత్ర దర్శనము ఈ ఒక్క రోజు ప్రత్యేకత. అక్క మీ ఇద్దరు అక్క వెళ్ళిందా? మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము. పెద్దక్క స్వామి ఉంటారు కదా, పెద్ద స్వామి ఆయన అన్నయ్య. అమ్మ నమస్తే అమ్మా. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఈ పూజలన్నీ చేపిస్తుంటే? పబ్లిక్ బాగుంటే మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇలాగనే చేస్తున్నారు. 90 ఏళ్ళు 100 ఏళ్ళ గుడి అంటే 100 ఏళ్ళు అయింది. మీరు చిన్నగా ఉన్నప్పుడు చూసిండ్రు అమ్మ గుడి? మేము పుట్టడమే ఇక్కడ పుట్టామండి. మీరు ఇక్కడే పుట్టిండ్రు గుడిలో. అమ్మ మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యింది. అప్పుడు ఇక్కడ మార్వాడీసు కొంతమందే ఉంటుండే, ఇప్పుడు మా మేనల్లుడు చాలా దీన్ని డెవలప్ చేసిండు. ఆత్రేయ స్వామి చాలా డెవలప్ చేసిండండి. సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన అలంకార బ్రహ్మ మా మేనల్లుడు. నీ పేరేందమ్మా? మానస. మానసమ్మ మీరెక్కడోళ్ళు? మేము ఇక్కడే హైదరాబాద్. ఎక్కడ అమ్మగారు ఎక్కడ? హైదరాబాద్. ఇద్దరు ఇక్కడనే మన్మరాలు. పెద్ద పంతులు స్వామికి మన్మరాలు. కొడుకు బిడ్డవా బిడ్డవా అమ్మ? పెద్ద బిడ్డ. అమ్మ ఎట్లా అనిపిస్తుంది వీడికి పూజకు వస్తే? ప్రతి సంవత్సరం వస్తే అత్తగారింటికి వెనక కూడా వస్తున్నావా? ప్రతి సంవత్సరం వస్తాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇక్కడే పెరిగిన, మా అమ్మమ్మ దగ్గర పెరిగిన. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే గుడి, ఇప్పుడు ఎట్లున్నది? చాలా డెవలప్ అయింది. అది దేవుడు అందరినీ పిలిపించుకుంటాడు, ఇట్లా దర్శనం చేయించుకుంటాడు. చాలా గల్లీలకు ఉంది కదమ్మా, ఆయన కూడా చిన్న పబ్లిక్ లో వస్తారు. చాలా ముందు నుంచి చాలా మంది ఉన్నారు. వస్తున్నారంటే ఇక మీరు ఆలోచించండి. గట్టి స్వామి మరి ఇక్కడ కోరికలు కూడా నెరవేరుతాయి. నిజంగా చాలా బాగా పవర్ఫుల్. అమ్మ నీ పేరేందిరా? నా పేరు స్నేహ. మా పిల్లలు? ఒక బాబు పాప. ఒక బాబు ఒక పాప. నువ్వు ఎప్పుడన్నా గుడికి వస్తావా లేకుంటే ఉట్టిగా చూసుకోవడేనా? నేను ఇంటి కోడలే. ఈ గుడల కోడలు పెద్ద సామోళ్ళ భార్య. ఆత్రేయ సామోళ్ళ భార్య ఈ అమ్మనే. అమ్మ మీ ఆయన చిన్న అలంకారం చేయడమ్మ తల్లి, అందుకని ఈ అమ్మ కూడా చూడండి ముద్దుగా అలంకారం ఎంత బాగా చేస్తుంది. నువ్వు నేర్పినవా స్వామికి? స్వామి నీకు నేర్పించిండు స్వామి. కానీ ఏదైనా మీ స్వామి చాలా గొప్పగా అలంకారం చేసిండు. నువ్వు అదృష్టవంతురాలు. ఎప్పుడన్నా ఆలోచన వస్తే కూడా అడుగు, నా స్వామి నాకు ఇట్లా ఏమన్నా అలంకారం వద్దు, ఇంతే చాలు, మరి అంత అలంకారం వద్దు నాకు. అంత అలంకారం వద్దు. అమ్మ నమస్తే అమ్మా. నీ పేర్రా? జానకమ్మ. నువ్వేమైతే మనవరాలువా? మనవరాలు. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుండే గుడి? చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుండే, ఇప్పుడు ఎట్లున్నది? చిన్నప్పటి నుంచి భక్తులు బాగానే వస్తున్నారు. ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందింది. తాతగారి తర్వాత మావయ్య గారు చేశారు, ఇప్పుడు మా బావగారు చేస్తున్నారు. ఆత్రేయ స్వామి ఆదినంలో ఇప్పుడు స్వామి నాకు గీ స్వామిని చూస్తుంటే ఒక్కసారి మాట్లాడాలనిపించింది మీతోటి. ఇంత అలంకారం చేసి ఇట్లా స్వామిని ఒక మాట ఉంటుంది, నకశిక పర్యంతం అని అంటారు పెద్దోళ్ళు. పెద్దగుళ్ళే పంతులు అంటుండే నకశిక పర్యంతం అలంకారం చేస్తారే పొట్టిదానే ఈరోజు అంటుంటారు నన్ను. ఇగో ఇవి ఈరోజు పాదాల కాడికెంచి మొత్తము నెత్తి దాకా స్వామికి అలంకారం చేసిండ్రు. మొత్తం నేత్ర దర్శనము, స్వామి కళ్ళు మంచిగా కనబడుతున్నాయి. స్వామి ఇంత అలంకారం చేయాలని ఆలోచన ఎట్లా? హర్షద్జీ గారని బెంగళూరులో మరియు చెన్నైలో నేను ఎలాగైతే దేవతామూర్తులకు అలంకరణ చేస్తానో అలాగే బెంగళూరులో చెన్నైలో వారు మనుషులకు దేవతా రూపాలు వేసి ఫోటోగ్రఫీ చేస్తుంటాం. అంటే ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు, లక్ష్మీదేవి ఎంత బాగుంది, ఆమె లెక్క నేను ఉంటే బాగుంది అని అనిపించినప్పుడు మీకు ఆ కోరిక తీర్చడానికి వారు అలా మీకు మేకప్ చేసి మీకు ఫోటోగ్రఫీ చేసి మీకు ఇస్తారన్నమాట. పాపం ఆయన బెంగళూరులో చాలా బిజీగా ఉంటారు, చెన్నైలో చాలా బిజీగా ఉంటారు. ఆయన కూడా నేను వెళ్ళి స్వామి ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన వచ్చి ఇక్కడ ఇలా వెంకటేశ్వర రూపంని అలంకరణ చేసి పెట్టారు. ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు 6 అలంకరణలు కనిపిస్తాయి. ప్రతి 3 గంటలకు 4 గంటలకు అలంకరణ చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 1 గంట కాగానే లక్ష్మీదేవి వస్తుంది, దాని తర్వాత నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, ఇలా రకరకాల దేవతలందరూ కూడా ఇలా ఇంకొకటి 2.5 గంటలు 3 గంటల పాటు ఇలాగే నిల్చొని ఉండాలి అలంకరణ చేసుకొని.
వీరికి ఈ అలంకరణ చేసినంతసేపు ఎవరు కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా అలాగే నిల్చొని ఉంటారు. బాత్రూమ్కి కూడా పోరు. అన్నీ మేకప్ తీసిన తర్వాత మేకప్ అంతా రిమూవ్ చేసిన తర్వాతనే కాలకృత్యాలు తీర్చుకోవడం కానీ ఏదైనా టీ కాఫీ తాగడం కానీ నీళ్ళు తాగడం కానీ వారు చేస్తుంటారు. చాలా శ్రమతో కూడుకున్న అలంకరణ. ఇప్పుడు ఈయన మనిషి మీద వెంకటేశ్వర స్వామి అలంకారం చేసిండ్రు, బెంగళూరు స్వామి చేసిండ్రు. హర్షజ్జీ గారు అని చాలా ఫేమస్ అయిన హర్షజ్జీ. ఈ స్వామి పేరు మరి ఈ స్వామి పేరు స్వామి లోపల ఉన్న వెంకటేశ్వర్లు. ఈయన పేరు నిజంగానే వెంకటేశ్వర్లు. హర్షజ్జీ స్వామి మామూలు మనిషి కాదు. నాకు అప్పుడప్పుడు కోపం వస్తే పోషం మేషం వేసుకోవాలి అనిపిస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా బెంగళూరుకి వెళ్ళి మేము పోషమ్మ పోషం ఖచ్చితంగా వేయిస్తాను. భర్తం పట్టండి అందరిది. మా ఊళ్ళో నలపోషం ఉంటుంది. ఆ అమ్మ వేషం వేసుకొని అందరినీ యాపకమ్మలు పెట్టి కొట్టాలి అన్నంత కోపం వస్తుంది కొంతమందిని. అగో అట్లా అనిపించినప్పుడు ఒకసారి హర్షద్ స్వామి నంబర్ పెట్టి దండం పెడతా. ఆశీర్వాదం తీసుకోండి. అయ్యో స్వామి, ఈ రోజు రాత్రి దాకా 6 అలంకారాలు కనబడతాయి అంట. వెంకటేశ్వర స్వామి ఈ రోజు నన్ను దీవించిండు. మీరు కూడా వచ్చి స్వామి దీవెనలు అందుకోండి. అట్లనే చార్మినార్ కాడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చార్మినార్ నుండి మన భాగ్యలక్ష్మి అమ్మకు తూర్పు దిక్కు ఉంటుంది ఈ గుడి. కాబట్టి ఇడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పబ్లిక్ అంతా చల్లగా ఉండాలని స్వామి నేత్ర దర్శనం తోటి చూపించిన నా తెలంగాణ పబ్లిక్ అంతా మంచిగా ఉండాలి. మీరు అందరు ఆరోగ్యం బాగుండాలి. గోవింద గోవింద. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దాము. ఒకసారి బయటికి పోయి పబ్లిక్ తోటి మాట్లాడతా. జనరల్కి వచ్చింది మమ్మల్ని మాట్లాడి వెళ్ళలేదు. నీళ్ళు కూడా వచ్చింది అనుకోగలరు. నాకు పోయి పబ్లిక్ తోటి మాట్లాడతా. చూతల బంధుకు వస్తే మొత్తం పబ్లిక్ అంతా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం చేస్తారన్న ఇక్కడ మీరు? ఇక్కడ మేము అత్రయ్య గారి దాంట్లో మెంబర్. మేము కూడా అంటే గుళ్ళో సేవ చేస్తూ ఉంటాము. అన్న నీ పేరు? నా పేరు శివ. ఏం కొలువు చేస్తావు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తానమ్మా. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే వీడికి వచ్చి సేవ చేస్తున్నాను. ఎన్ని రోజుల నుండి నడుస్తుంది అన్న ఇది? ఒక 10 రోజుల నుంచి నడుస్తుందమ్మా డెకరేషన్. ఆలోచన ఎప్పటిది ఇదంతా? అంటే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ అలంకరణ మారుస్తూ ఉంటారు. ఈసారి అలంకరణ మనకి తిరుపతిలో ఎలాగైతే పూలతో అలంకరణ ఉందో అలాగ అలంకరణ చేశారు. ఈసారి పబ్లిక్ ఉదయం నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఒక 10,000 మంది దాకా పబ్లిక్ వచ్చారమ్మా. ఉదయం 5 గంటల నుంచే బారుల మీద దర్శనానికి క్యూ లైన్లో మనకి వీధి చివరి దాకా చార్మినార్ దాకా జనాలు ఉన్నారమ్మా. మొత్తం ఒక 10,000 మంది. ఏది తొక్కిసలాట లేకుండా నింపాదిగా అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తోంది ఈ దేవాలయం. రమణాచార్యులు గారు అలాగే శృంగారం ఆత్మాచార్యులు గారు వారి ఆధ్వర్యంలో మొత్తం అందరి సహాయ సహకారాలతో, పోలీస్ వారి సహకారాలతో, జిఎంసీ వారు అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ తోటి ఈరోజు ఈ బాలాజీ మందిర్లో మనకి ముక్కోటి ఏకాదశి బాగా జరుగుతుంది. ఆలయం అని వచ్చిన బాలాజీ మందిర్ అంటారు. దీన్ని మామూలుగా బాలాజీ మందిర్ అంటారమ్మా. బాలాజీ మందిర్ అంటారు. తమ్ముడు నీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్ అమ్మ. శ్రీకాంత్ ఏం కొలువు చేస్తారు? నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. కానీ ఇక్కడ మేము మిరాలమండి, మాది మిరాలమండి మహంకాళేశ్వర టెంపుల్ కమిటీ వాళ్ళం మేము. సో ఇక్కడ ఆత్రేయ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 3 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టేసేసి ఇక్కడ సేవలో ఉంటాం. 3 రోజులు లీవ్ పెట్టేసేసి ఇక్కడే పొద్దున రాత్రి ఇక్కడే సేవలో ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజే స్వామివారికి నేత్ర దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ లక్షలాది పబ్లిక్ తరలి వచ్చి వెంకటేశ్వర స్వామికి నేత్ర దర్శనం మనం భాగ్యం కావాలని ఇక్కడ దేవుని దర్శనానికి వస్తారు. దూర ప్రాంతాల నుంచి, తెలంగాణ రాష్ట్రాల నుంచి అందరికి వస్తారు. చాలా సంతోషం. వెంకటేశ్వర స్వామి తిరుపతి పోకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఉన్నారన్నట్టు మనకి ఇక్కడ కలుగుతుందండి. చాలా అద్భుతం. తిరుపతికి పోకపోయినా స్వామి నేత్ర దర్శనం కలుగుతుంది. ఈ అక్క కార్పొరేటర్ అక్క కదక్క, బాగున్నావా? బాగున్నామా. మర్చిపోయినా నన్ను ఏమనుకోక, నేను పెద్దగా చదువుకోలేదు. నేను మర్చిపోతే నేను గుర్తు చేస్తా. నా పేరు ఆలయ భాగ్యలక్ష్మి. గౌలిపుర కార్పొరేటర్. బాగా చూసినట్టు అనిపించింది అక్క బోనాల పండుగ అక్కడ, అందుకని మళ్ళీ అడిగింది. బైసప్ కోడల్ని ఆ మాత్రం గుర్తుంటా కదా మరి అది. అమ్మ ఎట్లా అనిపిస్తుంది దర్శనానికి వచ్చింది? అసలు మీరందరు ఇక్కడికి అందరూ తిరుపతి అని వెళ్తారు. ఇక్కడికి వచ్చి ముందు చూడాలి. అసలు ప్రతి ఏడు ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటాం మేము. వేల జనాలు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పొద్దున్న 3 గంటల నుంచి దర్శనాలు జరుగుతుంటాయమ్మా. చాలా ఇవి పురాతనమైన ఆలయాలు. వీటిని మీరు ఇట్లా పబ్లిక్ మధ్యలోకి తీసుకెళ్ళి వీటి మీద ఎంత మీరు భక్తి శ్రద్ధలతో, మీరు భక్తి భావాలతో పూజించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మీ ఛానల్ ద్వారా తెలుపుతున్నారు. అదేవిధంగా మీ ఛానల్ ద్వారా ఈరోజు మా ఓల్డ్ సిటీ ప్రజలందరికీ కాకుండా యావత్
ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలపాలమ్మా. భాగ్యలక్ష్మి అక్క బైసాబ్ కోడలు అంటారు కదా, ఆమె నేను టైగర్ నరేంద్ర అన్న అంటే బైసాబ్ అంటే అందరికి టైగర్ నరేంద్ర అన్న అని చెప్పాలి. మాకందరికి ఇట్లా బైసాబ్ అనే తెలుసు అన్న టైగర్ నరేంద్ర అన్న కోడలు. కానీ ఇప్పుడు గాలిపూర కార్పొరేటర్ మీ ఇంట్లోకించి మళ్ళీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంటకించి మళ్ళీ గవర్నర్లు వెళ్తారేమో ఒకరింకొకరు. దేవుడు ఆశీర్వాదం ఉంటే ఎక్కడికైనా ఎదగొచ్చు అంతే. అమ్మ నమస్తే, నీ పేరు? నా పేరు సుమ. సుమమ్మ, ఎక్కడ మేము ఇక్కడనే ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ ఎట్లా అనిపిస్తుంది దర్శనంకి వస్తే? చాలా బాగుంది. మంచిగా అయిందా దర్శనం? అన్న నమస్తే, ఎక్కడ మీరు? నా పేరు వెంకటేష్ అమ్మ. మేము ఇక్కడే కోఆర్డినేషన్ చేస్తున్నాం ఉత్సవాలకు. ఆత్రేయ గారు, శృంగరం రమణాచార్యులు వారందరూ చేస్తున్నారు. మాకు ఈ ఉత్సవాలు జరపడానికి జిహెచ్ఎంసీ కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా చాలా సహకరిస్తున్నాం. మీ ద్వారా వారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ పాత బస్తీలో మీరు చంద్రబాబు గారు వచ్చి మన భాగ్యలక్ష్మి దేవాలయం కాడ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ తీసుకోవడం మాకు చాలా సంతోషకరం. దీని ద్వారా మా సనాతన ధర్మానికి మనం చెప్పడానికి, అందరికి చెప్పడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. యువతల బంధుకు వస్తే ఒక చిన్న బంగారు తల్లి, ఓ బంగారు రాజు ఇద్దరు కనబడ్డారు. ఈ స్వామిని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. స్వామి పేరేం పేరు? విశ్వక్సేన్, శృంగారం విశ్వక్సేన్. శృంగారం విశ్వక్సేన్. నువ్వు ఆత్రేయ స్వామి లెక్కున్నావు. ఏమైతాడు స్వామి? ఆత్రేయ స్వామి కొడుకునే. ఆత్రేయ స్వామి కొడుకు. ఇప్పుడు అలంకారం చేసేటప్పుడు ఏమన్నా సాయం చేసినావా స్వామిను? ఎట్లా? ఆల్మోస్ట్ అన్నీ చేస్తా అలంకారాలు. నువ్వు కూడా అన్ని అలంకారాలు చేస్తావు. ఇష్టమేనా? పూజ చేయడం ఇష్టమా, అలంకారం చేయడం ఇష్టమా స్వామి? అదే ఇదే రెండు చేయాలి. రెండు చేయాలి. ఏం చదువుతున్నావు స్వామి? 10th క్లాస్ చదువుతున్న స్వామి పూజ చేస్తాడంటే, అలంకారం చేస్తాడంటే ముద్దుగా. స్వామి ఏమైనా కోరుకున్నావా స్వామి? నువ్వు మరి 10th క్లాస్లో 10కి 10 రావాలి ఇట్లా అనుకుంటారు కదా పిల్లలు. కోరుకోవాలి కదా. మంచిగా చదువుతావా స్వామి? చూడు అమ్మ, అటు అలంకారం, ఇటు పూజ, ఇటు చదువు. విశ్వక్సేన్ స్వామి చెప్పండి. విశ్వక్సేన్ స్వామి. ఇప్పుడు ఈడ బయట అంతా అలంకారం నడుస్తుంది కదా స్వామి, ఇన్ని అలంకారాలు చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? మాకు అంటే దాదాపుగా 15 డేస్ నుంచి చేస్తూనే ఉన్నాము. వేరే దగ్గర నుంచి తర్వాత వేరే దగ్గర నుంచి ఇక్కడ తెప్పించి ఇక్కడ మొదలు టచ్అప్ చేసుకొని ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ రంగు వేస్తే ఎలా ఉంటుంది మొత్తం ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఆత్రేయ స్వామి గారు వచ్చి సెట్ చేస్తారు. వీళ్ళ అలంకారం మొత్తం అంత తయారు చేసుకుంటే ఆత్రేయ స్వామి వచ్చి జాగ్రత్త చేస్తాడంట. బంగారు తల్లి నీ పేరేందిరా? శృంగారం అవిష. శృంగారం అవిష. ఏం చదువుకుంటున్నావు బేట? ఫస్ట్ క్లాస్. పూజకు వచ్చినవా నువ్వు? అది డెకరేషన్ నడుస్తుంటే వచ్చినవా? నీకేమన్నా శ్లోకం వస్తుందా తల్లి? రాదా? భయపడుతున్నది. ఏం పేరు నీ పేరు? శృంగారం అవిష. అవిష భయపడుతున్నది. ఏమన్నా వచ్చా అంటే మాత్రము అమ్మ నమస్తే. ఎడికెంచి? కర్మన్ గడ్. కర్మన్ గడ్కెంచి. ఏం మొక్కుకొని వచ్చినవురా? లైఫ్లో మంచి సెటిల్ అవ్వాలని మొక్కుకోవడానికి. పిల్లలమ్మా ఇంకా పిల్లలేం లేరు. లైఫ్లో మంచిగా సెట్ కావాలి నాని మొక్కుకొని వచ్చిందట. అక్క బాగున్నావా? ఎన్ని రోజులకు కలిసింది అక్క. ఓల్డ్ సిటీ అక్కలు అందరు బాగున్నారా? ఏమైనా తిన్నావా? ఇంకా తినలే. ఒక పొద్దు మొక్కుకున్నావు స్వామిని. ఏం పేరు అక్క? రుక్కమ్మ. రుక్కమ్మ అనే పేరుని మస్తు రోజులైంది. రుక్కంబాయ్ అంటుంటారు. వెనకటికి పేరు ఉంటుండే ఒకటి. ఏమన్నా ఎవరెవరు వచ్చిండ్రు అక్క? మరి మా కోడళ్ళు నేను వచ్చినాం. కోడళ్ళని తీసుకొని అత్త వచ్చింది మంచిగా. ఏం పేరు రా నీ పేరు? నా పేరు ఆకాష్. ఆకాష్ ఏం చదువుతున్నావు బేట? 5th క్లాస్. ఏ మొక్కనికి వచ్చినవురా? నేను మా మమ్మీ డాడీలకు చల్లగా ఉంచి నేను మంచిగా చదువుకోవాలని. అలా మా మమ్మీ డాడీలకేమో చల్లగా ఉంచాలి, వీనికి మాత్రం చదువుకోవాలి మంచిగా అని మొక్కుకొని వచ్చిందట. మీ నాయన ఏం చేస్తాడు బేట? మా డాడీ ఏం వాచ్మెన్ చేస్తాడు. వాచ్మెన్ చేస్తాడు. నువ్వు బాగా చదువుకుంటే మీ నాయనకు మీ అమ్మకు నువ్వే చల్లగా ఉంచుతావు. నువ్వు పెద్ద కొలువు వేసినావు అనుకో ఇక వేరే అవసరం ఏముండదు. మంచిదా? దేవుడిని మంచిగా మొక్కుకో, బాగా చదువుకొని నేను బాగా పెద్దోని కావాలి. నీకు ఒకసారి నేను లాల్ దర్వాజాలో చూసిన అప్పుడు బోనాలప్పుడు. చూసినావు? ఆడికెంచి వచ్చినవా? ఎడకన్నా వచ్చిన. బంగారం లెక్క మంచిగా చదువుకో, సరేనా? నీ పేరేంద్రా? సాయితేజ. సాయితేజ ఏం చదువుతున్నావు? 7th. ఏం మొక్కుకున్నావురా మరి ఈరోజు? ఒక పొద్దున్నవా? లే. ఏం తిన్నావు పొద్దుగల? నేను నాశనం ఇంకా చేయలేదు. వెయిట్ చేస్తాను. అమ్మ నమస్తే. ఎడికించి? ఇక్కడనే చార్మినార్ దగ్గరనే ఉంటాము. ఇక్కడనే ఉంటాము. దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. దర్శనం చేసుకోనికి వచ్చింది. ఈ పిల్లలు మీ పిల్లలేనా? మా బాబు. వీడు బుడ్డోడు? ఈ బుడ్డోడు వాళ్ళ బాబు.
మొత్తానికి అయితే దర్శనానికి వచ్చిన వాళ్ళు అందరు కలుస్తున్నారు. నీ పేరేందిరా? మహిత. మహిత, ఏం మొక్కనికి వచ్చినావు? ఏం లేదు, మంచి జాబ్ రావాలని. ఏం చదువుకున్నావురా? నేను ఎంఫామ్ చేస్తున్నా ప్రజెంట్. ఓ ఏమన్నా చిన్న పెద్ద చదువు కాదమ్మా ఎంఫామ్ అంటే. అన్నం కూడా తింటున్నావా? ఒక పొద్దులేనా దినాము? తింటున్నా, ఎంత తిన్నా ఇంతే. ఎంత తిన్నా ఇంతే. అదృష్టం ఇది ఒక రకమైన అదృష్టం కదా. మంచిగా బాగా చదువుకునేటట్టు ఆలోచన వచ్చేటట్టు చెప్పు. మన స్వామికి మంచిగా మొక్కుకొని మరి. మొక్కుకున్నా. మొక్కోటి రోజు మొక్కుకుంటే మంచిది అంటారు కదా. రోజు ఏమన్నా ప్రత్యేకమైన మొక్కులు ఉన్నాయా? ఏం లేదు, అందరూ మంచిగా ఉంటే చాలు, అందులో నేనుంటే చాలు. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలన్నట్టు. నీ పేరేంద్రా? సునీత. సునీత, నువ్వేం చదువుతున్నావు అమ్మా? ఫార్మసీ, ఫార్మసీ ఫస్ట్ ఇయర్. ఆమె లెక్కనే ఇద్దరం ఫ్రెండ్స్. ఇద్దరు దోస్తులు. ఇంటికెంచి వచ్చిండ్రా? కొలువు కాడికెంచి వచ్చిండ్రా? కాలేజ్ హాస్టల్ నుంచి వచ్చి. ఏ ఊరు బెట్ట? మెదక్. మెదకు. మా మెదకు పిల్ల. నువ్వు? మాది మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ బిడ్డ. ఏడనైనా మెదక్ కాడ. మాది కూడా మెదకే. వెల్దుర్తి, తూప్రాన్. తూప్రాన్ వెల్దుర్తి. ఆడ నరసింహస్వామి గుడి ఉంటుంది తెలుసా నాచారం? బాగానే తెలిసి మంచిగా మొక్కుకున్నావా మరి? నారుండిగా అవతలకి పోదామండి. గుళ్ళకేంచి బయటికి రాగానే మంచిగా ఒకటి రంగు చీరలు కట్టుకుని ముగ్గురు అక్కలు కనబడ్డారు. ఇంకా చేతిలో కోలలు గిట్లా కనబడ్డాయి. ఏమక్క తెల్లారేనా నీకు దాండి ఆడడానికి? ఎన్ని గంటలకి షురువాయ్? 5 గంటలకు వచ్చినాం. 6 నుంచి స్టార్ట్ అయింది. మొత్తం తిరిగినాం. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినాము. అక్కడ దాండి ఆడినాము. మొత్తం చార్కమాన్ మొత్తం రౌండ్గా తిరిగేసి వచ్చినాం. చార్మినారంతా తిరిగి వచ్చింది. అక్క ఏమైనా మొక్కుకుంటారా దాండి ఆడాలంటే? లేకుంటే దేవుడి సేవ కోసం వచ్చింది? సేవ. చెక్క మీరు? మేము గాయత్రి నగర్. అదేడా? కర్మన్ ఘట్ గాయత్రి నగర్. నీ పేరేందక్క? సునీత. సునీత అక్క. నీ పేరక్క? నా పేరు వాణి అండి. నీ పేరక్క? అనసూయ. అనసూయక్క, నీవేవి దాండి ఎక్కువలు మరి? నేను వాళ్ళకి వేరేలకు ఇచ్చిన ఊర్తిగా కొంచెం ఏదో ఆడినాం కానీ వాకింగ్ అయితే చేసిన దేవుని నెంబడి 4 గంటలకు వచ్చినాం వీడికి. 4 గంటలకు వచ్చిండ్రు. ఇంట్లోకి ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు? 4 గంటలకి ఇంటికాడ నుంచి వచ్చినాము. సాయంత్రం వస్తామండి సేవకి. మార్నింగ్ 4 o'clock వస్తారు అక్క. ఇంకెటన్నా పోతారా? ఇట్టే వస్తాం. మేమైతే వస్తాను. నేను పుట్టి పెరిగింది. అప్పుడప్పుడు పోతారు. మీరు ఈసారి ఈ చేపకు వచ్చిన ఫస్ట్ టైం అక్క ఎట్లా అనిపించింది? దర్శనం అయిందా మరి? మంచి దర్శనం మంచిగా. ఏమైనా చాయ్ పాని ఏమైనా తాగిన? అక్కడక్కడ బాగా నరటి పండ్లు ఇచ్చిర్రు. గరం గరం పాలు అవి ఇచ్చిర్రు. టీ ఇచ్చిర్రు. ఒక పొద్దుకి ఇట్లున్నావా అక్క? ఒక పొద్దుకి ఏమొక్క పొద్దుకి ఇప్పుడు దాకున్నాము. టాబ్లెట్ వేసుకున్నట్టు అరటి పండు తిన్నాము. టీ తాగినాము. నువ్వు ఏడికెంచక్క? నేను చెంపాపేట నుండి వచ్చాను. నువ్వు ఏడికెంచ? నేను గాయత్రి నగర్. నీ అక్క కూడా గాయత్రి నగర్, ఆ అక్క కూడా గాయత్రి నగర్. నీ పేరు ఏందమ్మా? బాలేశ్వరి. బాలేశ్వరి. ఏడికెంచమ్మా? లాల్ దర్వాజా నుంచి వచ్చాను. ఇక్కడనే ఓల్సిటే. ఏ మొక్కుకోనికి వచ్చినావు? అందరు బాగుండాలని మొక్కుకుంటాం. ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని మొక్కుకోనికి వచ్చినావు. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు. ఈ రోజు ప్రత్యేకమైన దర్శనం అంటారు కదా, నీకు ఏమనిపించే? అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము, మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి. ఇంకా వేరే గుడికి వెళ్ళినాము, మళ్ళీ అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చినాం అన్నట్టు. చార్మినార్ బాలాజీ గుడి కాడికేంచి దేవునికి దండం పెట్టుకుని పబ్లిక్ని వాల్కరించి యువతల బందికి వెళ్ళి పోదామంటే వస్తుంటే చిక్కడపల్లి కాడ చౌరస్తా ఒకటి ఉంటుంది. ఆడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటాడు. అవతల బంధకు చౌరస్తా ఉంటుంది. యువతల బంధకి ఏం పేద కామాన్ ఉన్నది. వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఈడ. అంటే కామాన్ కాడికేంచి చూస్తే కామాన్ అవతలకేంచి లైన్ ఉన్నది. ఈ లైన్ జర్రంతనే ఉండొచ్చు, గింత ముతమంతనే ఉండొచ్చు. లోపలికి పోతే దేవుని చూసేసిపోతా. ఈ రోజు ఎన్నిసార్లు దండం పెట్టుకుంటే అంత దేవుని దగ్గరికి పోతామంట. కాబట్టి దేవునికి దండం పెట్టుకుందామని వస్తే లైన్ పోంగా 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 పోతూనే ఉన్నది. పాత సినిమాలలో సినిమా హీరో పోతుంటాడు కదా, పోతూనే ఉంటాడు అన్నట్టుగా అట్లా లైన్ పోతూనే ఉన్నది. తమ్మి ఆడికెంచి వచ్చినావు? నేనా మహబూబ్నగర్. అంత దూరం కెంచి తమ్మి? అంటే ఈయనే, కాకపోతే ఊరది. మన ఊరు మహబూబ్ నగర్. ఏం పని చేస్తావు తమ్మి? నేను చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తాను. తమ్ముడు అందరు పొద్దుగల మస్కుల్లో లేచేస్తుంటే నువ్వేమి మెల్లగా ఇచ్చినావు? ఆడ నుంచి వచ్చినందుకు లేట్ అయింది. ఏకెంచి? మామనార్ నుంచి. మహబూబ్నగర్కి బయలుదేరి హైదరాబాద్కి వచ్చి కొలువు పోకముందు గుడికి వచ్చినమా? ఏమైనా మొక్కుకుంటావా తమ్మి? ఈరోజు మొక్కుకుంది, నెరవేరింది. ఏమన్నా నీ పేరు చెప్పలేదు? శరత్చంద్ర. తమ్ముడు మొక్కుకున్నది నెరవేరింది అంటే మనం ఇట్లనే ఓంగా ఇంకా పోతూనే ఉన్నది లైను. అక్క ఏమన్నా తిన్నావా? పాలు షాయి తిన్నావా? ఏమన్నా ఇంకా తినలే. ఒక పొద్దు ఉంటారంట కదా ఈరోజు. ఏం మొక్కుకొని ఒక పొద్దు ఉంటారు? మంచి జరగాలని. మంచి జరగాలి. నువ్వు ఒక పొద్దు ఎన్ని ఏళ్ళు ఉంటున్నావు అక్క? 50 ఏళ్ళ నుంచి ఉంటున్నా. ఏమో చాలు. ఈ అక్క 50 ఏళ్ళకేంచి ఒక పొద్దు ఉందంట. అక్క నువ్వు ఉన్నావా ఒక పొద్దు? లేదక్క. వేసుకునేది ఉంటుందా?
పాప మా యొక్క గోళీలు వేసుకునేది ఉంటుంది కాబట్టి నేను ఒక పొద్దు లేనంటుంది. మీరు గుడికి పోయి మళ్ళీ ఎంటకు మారలేనరా అమ్మ? ఇంటికి ఇంటికి పోతున్నారా? మొత్తానికి అయితే లైన్ ఆడికెంచి పోతనే ఉన్నది. అన్న ఏడికెంచి మీరు? ఇక్కడ లోకలే లోకల్ దగ్గరనేనా అన్న మీ ఇల్లు? దగ్గరే. మరి మా స్కూల్లో రాలేదు, మీరు ఆలస్యం వచ్చిండ్రు అన్న? మంచిగా వచ్చినాం. ఆఫీస్ టైమింగ్లో వచ్చాం. ఆఫీస్ టైమింగ్కి పోదామంటే నచ్చిందంటే, ఎందుకంటే 10 గంటలకు ముందు పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ లెక్క కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ 10 దాటినాక వచ్చిండ్రు. పని అయినాక వెళ్ళిన మా అమ్మ ఇంట్లోకించి. అవునండి, ఇవాళ మంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడే వచ్చిన నేను, ఇప్పుడే జస్ట్ 10 నిమిషాలు అవుతుంది. మా పాపనే. నువ్వే పాప? ఏం మొక్కుకుందామని వచ్చినావు బిడ్డ? ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ముత్తమంతున్నది ఈమె బీటెక్ ఫైనల్ ఇయర్ అంట. దేవుడా కాదు బెట్ట, నువ్వు ముందు ఎప్పుడన్నా వచ్చినవా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఒక పొద్దు మొక్కుకుంటారంటారు కదా, నువ్వు? అవును, ఒక పొద్దు ఉన్నా. ఒక పొద్దు ఉంటే ఎప్పుడు మళ్ళీ ఒక పొద్దు ఇడుచుడు ఎప్పుడు? దర్శనం అయినాకనే. దర్శనం అయ్యేదాకా ఒక పొద్దుగా. పాపం దర్శనం అయిన దాకా ఒక పొద్దే ఉన్నామా అంటున్నారు. ఎట్లా నడుస్తున్నది మీ సంగతి ఏంది? భక్తులు బాగానే వచ్చిండ్రా? బాగానే వచ్చిండ్రా. పొద్దుగాల నుండి ఏమైనా వస్తువులు మంచిగా అయినాయి? ఏం కాలేదు తల్లి, ఏం కాలేదు. చెప్పులేవు, మరి ఏం చేయాలి చెప్పు. పాదనికి మొత్తం లైన్ వస్తున్నారు, కోనకిడి చేసి వస్తున్నారు. మరి ఇటు లైన్ లేదు, మీరు ఇటు కూర్చున్నారమ్మా మంచిగా. ఈ అకేలా అందరూ ఒక్కపారి ఆడికిడికి లైన్ కట్టి కూర్చున్నారు, ఎవరికి కష్టం కాకుండా నిమ్మలంగా. ఇప్పుడే వచ్చిండ్రు దర్శనానికి? మరి ఇంత ఆలస్యం వచ్చిండ్రా అక్క? లేట్ అయింది. పోయిన సంవత్సరం వచ్చిండ్రా మీరు దర్శనానికి? ప్రతి ఇయర్ వస్తాం. ఎన్నేళ్ళకి? 40 సంవత్సరాల నుంచి. అక్క ఒక్క పొద్దు ఉంటారు అంటారు కదా, ఈ పొద్దు ఉన్నవా మరి? ఒక పొద్దు ఉన్నా. ఏం తింటారు అక్క ఒక పొద్దు ఉంటే? మీతో ఏం తినం, పండ్లే. అక్క ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అన్నారు కదా? అవును. ఇంకా దర్శనంకి పోలే మీరు? పోలే వెళ్తున్నాం, ఇప్పుడే వెళ్తున్నారు. మొదలు అనుకున్నారా ఈ టైంకి పోవాలి అని, లేకపోతే ఆలస్యమై లేట్ అయింది? పిల్లలని తీసుకురాలేవు ఎవరని? అందరు వచ్చిండ్రు. వీళ్ళకు స్కూల్ లేదా? స్కూల్ ఉంది. స్కూల్ డుమ్మగొట్టినవారా? గుడుకోనికేనా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వానికి ఎంత ఆనందం అవుతుందో డుమ్మగొట్టు. స్కూల్ డుమ్మగొట్టేసిండు, ముద్దుగా గుడికి అయితే వచ్చిండు. దేవునికి చెప్పినావా అమరా? మొక్కుకున్నావా? సిగ్గైతుంది వానికి. డుమ్మగొట్టినవారా అనగానే వానికి గాలంతా పోయినట్టు అయింది పాపము. నీ పేరేమక్క? రేణుకమ్మ. ఎక్కడికి వచ్చిండ్రు? రామ్నగర్, జెమిని కాలనీ. రామ్నగర్కి వచ్చిండ్రు. ఏం మొక్కుకోనికి వచ్చినవరా ఈరోజు? మొక్కులు చెప్పొద్దు కదా మనసులో. కానీ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, మరి ఇంత ఆలస్యం వెళ్ళినావు ఇంట్లోకించి? ఈసారి లేట్ అయింది. ఎవ్రీ ఇయర్ తొందరనే వస్తాం. పిల్లలను తీసుకురాలేదా? కాలేజ్కి వెళ్ళిర్రు వాళ్ళు. పిల్లలంతా కాలేజ్కి వెళ్ళి పట్టుకొని మా ఆయనని తీసుకొని వచ్చి వాళ్ళ ఆయనని తీసుకొని మా వచ్చింది. ఈయన ఆలస్యమైందా నీది ఆలస్యమైందా? అదే. అమ్మ ఎడికెంచమ్మా? విద్యానగర్ అమ్మ. విద్యానగరం. అమ్మ పోయిన సంవత్సరం వచ్చినావా? ఇదే తొలుతున్నావు? ప్రతి సంవత్సరం వస్తాం. ఎన్నేళ్ళకించి వస్తున్నావు? 10-15 ఏళ్ళ నుంచి వస్తున్నాం. అమ్మ ఈ ఉత్తర ద్వార దర్శనం రోజు దర్శనం చేసుకున్నట్ల లెక్క ఏముంటది? పుణ్యం వస్తుందని. పుణ్యం వస్తుందా అని ఈ రోజు చేస్తారు. అమ్మ నువ్వు ఏడికెంచి? నేను అక్కడే, విద్యానగర్ నుంచి. విద్యానగర్ కాడికెంచి ముందు వచ్చినావా అమ్మ? ఇదే తొలుతున్నా? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా ఏళ్ళకేంచి వస్తున్నారంట. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం అనే ఆలోచన ఒకటి ఉంటుంది కదా, అట్లా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏడికెంచమ్మా? ఈసీఎల్కెంచి. అంత దూరంకెంచి వచ్చినవా చెల్లె? ఎప్పటికి వస్తుంటాం మేము, ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి, అందుకోసం మంచిగా అనిపించి ఎప్పటికీ వస్తుంటాం. ఎప్పటికీ వస్తున్నాం. మరి పిల్లలకి ఇట్లా తీసుకురాలేదు? వాళ్ళకి ఈరోజు స్కూల్ ఉండడం వల్ల తీసుకురాలేదు. యువతల బంధుకు వస్తే ఒక అన్న వదినే మంచిగా చుట్టాలని గిట్టాలని అందరిని వేసుకొని వచ్చినట్టున్నారు. ఏడికెంచన్నా? ఇక్కడనే అక్క, తార్నాక నుంచి ప్రతి దూరమే, కానీ ఇది మాకు సాంప్రదాయంగా ఈ యొక్క దేవస్థానం అనేటువంటిది మాకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి యొక్క మా యొక్క కోరికలు కానీ మాకు ఏదైనా కానీ చాలా మంచిది అవుతుంది. కాబట్టి చాలా నిష్ఠగల దైవం ఇక్కడ. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి అనాది మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడికి. అంటే ఇప్పుడైతే ఒక 3 years నుంచి వస్తున్నా, బట్ యాక్చువల్గా 3 సంవత్సరాలు వస్తున్నా. వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. చాలా పురాతనమైనటువంటి టెంపుల్ ఇది. నాకు ఒక 40 years నుంచి ఇక్కడే ఉంటాను. 45
40 ఏళ్ళ నుంచి ఇష్టదైవం అన్నమాట. చిక్కడపల్లి అంటేనే చాలా ఇష్టం. హైదరాబాద్ లోపలనే ఇలాంటి టెంపుల్ ఎక్కడ లేదు, తర్వాత అన్ని టెంపుల్స్ వచ్చినాయి హైదరాబాద్ లో చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ఫేమస్. అయితే ఈ గుడికాడ ఉత్తరద్వార దర్శనం రోజు నిజంగానే చాలా కాలం నుండి వింటున్నా, టీవీలలో ఇట్లా చూస్తుంటే ఓ లైన్ పోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు గుడున్న గలీలోకి వచ్చినాం, కానీ ఎంత దూరంకి వచ్చినామంటే దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నడిచిన ఆడికెళ్ళి లైన్ పోతూనే ఉన్నది, అగో పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఈ పూర్వం కంటే ప్రతి శనివారం మాత్రం ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్ వరకు చాలా పబ్లిక్ ఉంటుంది, ప్రతి శనివారం ఉంటుంది. ఇప్పుడు ఈ పండుగ రోజు మాత్రం చాలా ఇష్టంగా వస్తుంది. అన్న ఈ రోజు వైకుంఠ అందరూ ఒక పొద్దులుండి స్వామిని పూజ చేసుకోవాలని, ఒక పొద్దులుండి స్వామికి దండం పెట్టుకోవాలని ఇట్లా అనుకుంటారు కదా, మీరు అంతా ఒక పొద్దులో లేకపోతే మామూలుగా దండం పెట్టుకుందామంటాను వచ్చిందా? అంతా ఒక్క పొద్దులు ఉంటాము, దైవంగా అంటే చాలా ఇష్టం అనమాట. అట్లా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, ఒక పొద్దు ఉంటాం. నా పేరు బాలమణి. బాలమనకి ఏడికించి వచ్చినావు? మలక్పేట బలమనక్క. పిల్లలను తీసుకొని రాలేదు మీరు? మన్మన్లు మన్మరాన్లు బిడ్డలై కొడుకులై పెళ్లిళ్ళు అయిపోయినాయి, మేమిద్దరే ఉన్నాం వచ్చినాం. ఇక పిల్లలందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, మేమిద్దరం అయితే వచ్చిన మాట. బాలమనక్క మలక్పేట మీతో నిజంగా మీరు దృశ్యం చంద్రక్కను చూసుడు. నీ పేరు రేణుక. రేణుకమ్మ, ఎన్నేళ్ళకే చూస్తున్నావు ఇక్కడ? నేను ఇప్పుడే ఫస్ట్ అండి, ఈ రోజే ఫస్ట్ వస్తున్నా. నీది ఎవరక్క? ఎప్పుడు నువ్వే వస్తావు నడివి తీసుకొచ్చినట్టు. చంద్రక్క వాక్చాతుర్యం బాగుంది చంద్రక్క నీ దగ్గర. 3-4 అర్థమైనాయి అన్న, కానీ తెలియలేదు సార్ ఇంకా. కానీ దేవుడి దయ అంతా మంచిగా, ఏం దర్శనం మంచిగా అయిందా అని అన్న? ఫస్ట్ క్లాస్ అయింది. ఏమేమి మొక్కుకున్నావు మరి స్వామిని? మంచి జరగాలని కోరుకున్నాం. ఏమన్నా దంద చేస్తావా అన్న? కోల్వా అనేది మాది బిజినెస్. అన్న ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ రోజు చాలా గొప్పగా జరుగుతుంటది అంటారు కదా, ఏంది ప్రత్యేకత నాకు చెప్పు ఒక్కసారి. ప్రత్యేకత ఏమున్నది? మనం సంవత్సరం అంతా దేవుని దగ్గర పోయేది ఒకటే, కానీ ఇవాళ ఒక్కరోజు వచ్చి దేవుని దర్శనం చేసుకున్నా సంవత్సరం అంతా పోయిన ఫలితం ఇవాళ దొరుకుతుంది. సంవత్సరం అంతా స్వామికి వెళ్ళకపోయినా కానీ ఈ రోజు ఒక్కరోజు వెళ్తే దర్శనం చేసుకుంటే ఫలితం దొరుకుతుంది అంటుంది. అమ్మ ఏడికెంచి వచ్చినావు? అంబేద్కర్ కాలేజ్ కాడికెంచి వచ్చినావు? అవునమ్మా. ఎప్పుడు వస్తావా? డ్యూటీ అట్లా చేస్తావు. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కాడ ఉండి పొద్దుగాలు తేలారంగా రాక నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినావు? పొద్దుగాలు వచ్చినా మళ్ళీ మమ్మల్ని తీసుకొని ఇప్పుడు వచ్చిన. పొద్దుగాల వచ్చిండంటే మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకొని వస్తుందంటే నువ్వు ఏడికెంచి వచ్చినావు తమ్మి? బాగలింగంపల్లికి. బాగలింగంపల్లికి ఏం మొక్కుకున్నావన్న? అందరు బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలని మొక్కుంటున్నాం. అందరు బాగుండాలి, అందులో మనం గిట్ల ఉండాలని. బాగున్నావా తమ్మి? ఏం మొక్కుకున్నావు? ఈ తేపకి ఏం కావాలనుకుంటున్నావు? ఈ రోజు రామనగర్ డివిజన్ లో ఉన్న ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ బంధువులందరూ కూడా చాలా బాగుండాలని ఏది మాట్లాడుకున్నా మొదలు నీ రామనగర్ చెప్పుకుంటావు, మేమందరమే అడుకోవాలి. మరి ఫస్ట్ ఇల్లు చూసుకొని తర్వాత బయట చూడమన్నారు కాబట్టి ఫస్ట్ నా ఇల్లు చదివినాక బయటకు వచ్చి దేశమంతా బాగుండాలని కోరుతున్నా. రామనగర్ చదువుకున్నాడు మొదలు తమ్ముడు. ఎట్లున్నావు తమ్మి? ఏం కథ? మంచిగా ఉందమ్మా. చాలా బాగా. ఏమేమి మొక్కుకున్నావు స్వామిని? ఏమేమి మొక్కుకున్నావు సార్? ఇప్పుడు అన్ని ఏమేమో హెచ్ఎంపీవి అనేది అన్ని వ్యాధులు వస్తున్నాయి, అవన్నీ కూడా ప్రజలకు కూడా ఎవరికి కూడా రావద్దు, చిన్న పిల్లలకు వస్తున్నాయి. అందరూ కూడా బాగుండాలా, అందులో నేను ఉండాలా, అందరూ కూడా మహిళా సోదరులందరూ అందరూ కూడా ముందు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. చిన్న రోగమైనట్టు పెద్ద విషయం కాదంట పాటు, ఏం భయపడకు నువ్వు. ఎందుకంటే మనని ఇట్లా భయపెట్టినరు అనుకో మొదలే గుండె గీకున్నోళ్ళు పుట్టుకుమని పోతారు. నాశనం మన హుషారులో మనం ఉండాలి కదా, చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. రోగం కాదది అని చెప్తున్నారు, అది అందరు అట్లా చెప్తున్నట్టుగానే ఏం రోగం. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఏం కాదు ఏమన్నారు, కానీ చాలా భయంకరంగా వచ్చింది. కాబట్టి మనం హుషారులో మనం ఉండాలా, అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలి. అదే చెప్తున్నా, మా రామనగర్ అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలా, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మాస్కులు పెట్టుకొని ఉండాలని. నీ పేరేమిటి తమ్మి? నా పేరు రవిచారి అమ్మ. రవిచారి తమ్ముడు. నీ పేరు తమ్మి? నా పేరు రాజేష్ అమ్మ. రాజేష్. నా పేరు గోల్డ్ సీన్ అంటారు. గోల్డ్ సీన్ బంగారం మాట మార్చిన బంగారం నేనే చేస్తా. అన్నకు బంగారం నేనే చేస్తా. సీను మరి స్వామికి ఈ రోజు అలంకారం గిట్ల ఎట్లున్నది? నేను ఇంకా పోలే తమ్మి.
ఇక ఇప్పుడు వైకుంఠనాథుడు ఆయన అలంకరణ ప్రియుడు. శ్రీమన్నారాయణుడు అంటేనే అలంకరణకు ప్రతిరూపమైనటువంటి చిక్కడపల్లి దేవస్థానము చిన్నప్పటి నుంచి మేము దర్శించడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్వామిని కోరుకున్న అన్ని తప్పకుండా జరుగుతాయి. గుడి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? గుడి చాలా చిన్నగా ఉండే, అది ఒక గౌన్లోళ్ళు కట్టించిన గుడి. అది చిన్నప్పుడు ఏం లేకుండే, ఆయనకు కళలు వచ్చి శ్రీమన్నారాయణుడు ఈడొక గుడి కట్టియాలని చెప్పి మనసులు వచ్చిన తర్వాత ఈ గుడి కట్టడం జరిగింది. దాని తర్వాత ఇంత పెద్దగా అయింది ఈరోజు ఈ గుడి. ఆ భగవంతుని శ్రీమన్నారాయణ అనుగ్రహం ఈ అందరి ప్రజల మీద ఉండి సుఖశాంతులతో అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ, మరి రవిచారి గారు మళ్ళీ ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలని కోరుకుంటూ మేమందరం రామ్నగర్కి వెళ్ళే కాదు, ఈ శ్రీమన్నారాయణ అదే మొక్కుతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ప్రజల మధ్యలో తిరిగి ప్రజల సేవ చేస్తుంటూ దోస్తులను పట్టించుకోడు, ప్రజలను పట్టించుకుంటాడు. అట్లాంటి నాయకుడు ఎక్కడ, ఈ నాయకునికి ఏం చెప్పాలి, ఈయన వెనకాల ఉరకాలి. నా పేరు లక్ష్మణ్ యాదవ్. ఏం మొక్కుకున్నావు తమ్మి? ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నాను. ప్రజలందరూ రామ్నగర్ వాళ్ళ మనసు మంచిది చూసినరా, ప్రజలందరూ బాగుండాలి అంటారు. తమ్మి మల పండుగ గలుగుతాం మనం రామ్నగర్ కాడ. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కాడికి రాగానే ఈ అమ్మ కనబడ్డది. ఈ అమ్మ బల్కంపేట ఎల్లమ్మ కాడికేంచి నాకు బాగా పరిచయము. ఏ గుడికాడికి పోయినా, ఏ పండుగ ఉన్నా, ఏ పెద్ద పండుగ జరిగినా హైదరాబాద్లో ఈ అమ్మడ నిలబడుతుంది. మోదాలు నిలబడి అంత చూసుకుంటుంటుంది. అమ్మ ఈరోజు ఏమేమి నడుస్తున్నది? ఈరోజు మనకి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా ప్రాచుర్యం గల టెంపుల్ కదా. తెల్లవారుజామున 2 గంటల నుండి స్వామివారి ఆరాధన కార్యక్రమం ఉంది. 2:30 వరకు, 2:30 నుండి 3:30 వరకు స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేశారు అయ్యగారులు. అభిషేకం అయినాక ప్రత్యేక అలంకరణ 4 గంటల వరకు అయింది. 4 గంటల నుండి స్వామివారి నివేదన సమర్పించిన తర్వాత 4:30 నుండి భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేయించడం జరుగుతుంది. అమ్మ ఇప్పుడు ఈ దినాము ఏమో ఇట్లనే పోతారు, లోపలికి పోయి మామూలు దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ద్వారం అంటే ఎటు దిక్కుంటుంది గుళ్ళే? ఎటువైపు? ఉత్తర ద్వారం. ఉత్తరం వైపు పెట్టాము. ఎంత పబ్లిక్ వచ్చిండొచ్చు పొద్దుగాల? ఇప్పటి నుండి ఒక 40,000 మంది వచ్చారు పొద్దున నుండి ఇప్పటి వరకు. ఆడ కమన్ కార్డు ఉన్నది, లైన్ బయటకే ఉన్నది. ఇంకా కమన్ అవుతారు. సతాయిస్తున్నారా అమ్మ పబ్లిక్? మంచిగా నిమ్మలంగా జరుగుతుంది. మీరు చూస్తారు కదా, లైన్ ఎంత స్మూత్ గా పోతుంది, ఎంత చక్కగా పోతుంది. అందరు మంచిగా దర్శనం చేసుకొని వస్తారు. అమ్మ ఈ రోజు ప్రత్యేకంగా స్వామికి ఏమైనా ప్రసాదాలు ఏర్పాటు చేసిండ్రా? చాలా ప్రత్యేకంగా ప్రసాదాలు ఏర్పాటు చేశాము. స్వామి వారికి స్వర్ణ కవచం పెట్టాము, ప్రత్యేక స్వామి వారికి. అమ్మ ఈ రోజు కొన్ని గుళ్ళల్లో మొత్తం నేత్ర దర్శనం చూపిస్తారు కదా స్వామిని. ఈ గుళ్ళు ఎట్లున్నది? ఈ గుళ్ళో నేత్ర దర్శనం కాదు కానీ స్వామివారికి ప్రత్యేక అలంకరణ. స్వామివారికి అన్ని నగలు పెట్టేసి, స్వర్ణ కవచం పెట్టేసి చాలా ప్రత్యేకంగా అలంకరించాము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే తండోపతండాలుగా మీకు అంటే నిజాము నవాబు కాలంలో 1945లో హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తంలో ఉన్న ఏకైక దేవాలయము ప్రతిష్టాపన వెంకటేశ్వర స్వామి మన తిరుపతి తర్వాత ఇక్కడనే అయ్యారు. అందుకే ఇంత మంది ఎక్కడెక్కడి నుండో మనకు వస్తుంటారు. మహబూబ్ నగర్ వాళ్ళు కూడా కనబడ్డారు నాకు ఇప్పుడు. మొత్తానికైతే స్వామికి ఈరోజు స్వర్ణ కవచము పెట్టి అలంకారం చేసిండ్రట. అట్లనే ఉన్నటువంటి బంగారు నగలన్నీ కూడా అలంకారం చేసిండ్రట. స్వామివారికి ప్రత్యేకమైన ప్రసాదాలు అన్ని ఇట్లా వేసి మంచిగా పూజలు చేసిండ్రు. 40,000 మీద పబ్లిక్ వచ్చిండ్రు అని చెప్తున్నారు. అమ్మ ఇప్పుడు ఈడ ఏం కొలు మీది? ఇక్కడ ఈవోగా వచ్చాను. అమ్మను ఆడ ఈవోగా ఉండే, ఆడ ఫస్ట్ మంకలమ్మ గుళ్ళు ఉండే, ఆడికించి బల్కంపేటకి చెట్టు పోయిన వీడికి ఆచారం లక్ష్మీనరసింహ స్వామి అంటే అమ్మవార్ల సేవలైంది, స్వామివారి సేవకు పిలుచుకున్నారు. ఆడ కొలువు కానీ ఇడికి పిలిచింది. అక్కడి నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిందంట. అమ్మ చెప్తుంది కాబట్టి ఇవన్నీ ముచ్చట్లు గుడికి సంబంధించినవి. ఒకసారి పబ్లిక్ తోటి కూడా మాట్లాడదాం. పండుగ గుడికాడికి వచ్చి ఈ అమ్మతో మాట్లాడిన తర్వాత ఇవతల బందికి వస్తారు. రమేష్ కుమార్ సార్ అంటారు. ఈ సారు ఏసీపీ సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నామమ్మా. మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. భగవంతుడు మిమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మంచిగా చూడాలి సార్, ఈ త్యాపకాన్ని ఇంకా గట్టిగా చూడాలి. పోయిన త్యాపక అంటే సార్ ఎంతమంది పబ్లిక్ వచ్చింది గుడికాడికి ఈరోజు? మార్నింగ్ ఉదయం నుంచి 2:30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ ఫ్లోటింగ్ అవుతా ఉంది. ఇప్పటి వరకు ఒక 20,000 30,000 ఎబోనే పబ్లిక్ ఫ్లోటింగ్ అవుతా ఉంది, కంటిన్యూ నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. ఎవరు కొట్లాడలేదు, లొల్లి పెట్టుకోలేదు, ఏమైనా ఓవుడు చేసుడు ఇంత పబ్లిక్ వస్తే ఏం లేదా సార్? అసుంటి తావు లేకుండా మేము పకడ్బందీగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది.
అన్ని ప్రశాంతంగా జరుగుతున్నది. ఎంతమంది ఇప్పుడు ఉన్నారు సార్ పోలీసు వాళ్ళని అందరిని ఎంతమందిని తీసుకెళ్ళి మంచిగా మీకు కనిపిస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మా వాళ్ళు కనిపిస్తున్నారు కదా, చూడండి తగినంత 50 మంది వచ్చిండ్రా 150 మంది ఉన్నారు ఇక్కడ. 150 మందిని తీసుకొచ్చిండ్రు. అందరికి ప్రజల సౌకర్యార్థము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము మా యొక్క గౌరవ సిపి గారు, గౌరవ జాయింట్ సిపి గారు అందరి ఆదేశాల మేరకు, మా డీసీపీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి గమనిస్తున్నాం. థ్యాంక్ యూ. మాకు విధి అంటేనే అదే, మేము ప్రజలను చూసే మాకు తిన్నంత ఇది ఉంటుందండి. యువతల బందికి వస్తే ఇంకొక తమ్ముడు కనబడ్డాడు. ఈ తమ్ముని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే వీళ్ళ మామ బాగా ఎరక నాకు నాయన నరసింహారెడ్డి అనే మీసాలు ఉండి బ్రిడ్జ్ కట్టిండ్రు కదా, స్టీల్ బ్రిడ్జ్. ఆ అన్న పేరు మీద కట్టిండ్రు. బాగున్నా అతమి? అమ్మ బాగున్నావమ్మా. మీ మామ ఉన్నప్పుడు చూసిన నేను మళ్ళీ చూడకపోతే. మీకు శరణార్థులమ్మా. నీకు కూడా 4 శరణార్థులు తమ్మి, ఎందుకంటే ఎట్లున్నావు, ఏం కథ, ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఏదమ్మా ఇప్పుడు మీ మొన్నదాకా కార్పొరేటర్ నేను ఉండే అమ్మా, ఇప్పుడు రవిచారి ఉన్నాడు కార్పొరేటరు. ఇప్పుడు ఈ టెంపుల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంది కూడా తిరుపతికి పోలేని వాళ్ళందరూ కూడా దీనికి ప్రాముఖ్యత ఉన్న టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈరోజు దర్శనానికి వచ్చినాం. ఈఓ గారి ఆధ్వర్యంలో, మరి ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి జరుగుతున్నాయి. ప్లస్ మీరు కూడా తెలంగాణ కల్చర్ని ఎప్పటికప్పుడు మరి V6 ఛానల్లో మీ నోటి ద్వారా, ముఖ్యంగా అంటే మన భాష, మన యాస కూడా మీ త్రూ వస్తుంది. మరి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి స్నేహితులు కూడా వీళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చిండ్రు. ఆస్ట్రేలియా నుంచి. పేరేంది తమ్మి? రాజేష్. ఏ మొక్కనికి వచ్చినావు తమ్మి? అంటే ముక్కటికే వచ్చినవా, మధ్యలో దేవుడు ఈ పండగ కలిసి వచ్చిందా? సంక్రాంతి ఫస్ట్ టైం వచ్చినాం చిక్కడపల్లి, తిరుపతి వచ్చి తర్వాత ఈ దర్శనానికి వచ్చినాం. చాలా అంటే చాలా బాగుంది. ఇంత చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈవో గారికి స్పెషల్లీ కృతజ్ఞతలు, మా కార్పొరేటర్ గారికి, మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచిగా దర్శనం అయితే చాలా బాగుందమ్మా. చాలా వచ్చినప్పుడు పక్క రాయిగా తప్పకుండా వస్తా. చాలా బాగుంది, చాలా సంతోషం, చాలా మంచిగా అయింది. నేనేం మొక్కను, నా దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్తాను ఎప్పుడైనా. మంచి ఆలోచన చూసిండ్రా. ఏం మొక్కుకున్నావు అంటే, నేను ఏం మొక్కుకోను, నా దగ్గర ఉన్న వాటికి దేవునికి థ్యాంక్ యూ చెప్తా. అంటే మనకు ఉన్నది కూడా ఉన్నదాని గురించి మంచిగా సంతోషపడకుండా లేని దానికోసం నెత్తినొప్పి చేసుకునే దానికన్నా ఉన్నదానికే సంతోషపడతా అంటారు. బంగారం ఆయనకు తెలియదు ఏముంది, అన్ని తెలుసు ఆయనకి. జ్యోతి. జ్యోతమ్మ, ఒక పారు మళ్ళొక పారు చెప్పు, పబ్లిక్ మనకు ఉన్నదానికి మొదలు సంతోషపడాలని. నేనేం మొక్కను, మన దగ్గర ఉన్నది ఇచ్చింది, దానికి థ్యాంక్ యూ చెప్తాను. ఆయనకు తెలియంది ఏమీ లేదు, అన్నీ తెలుసు ఆయనకి. ఎంతుంటే అంత ఏముంటుంది అంత వాళ్ళ మనకి దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు అంతే. మాది ఈడ ఆరవర కాలేజీ కన్నేనమ్మా. నేను 45 ఏళ్ళ నుంచి వస్తున్నా గుడికి. మా ఇల్లు ఇక్కడనే 45 ఏళ్ళు అవుతుంది. పెళ్ళప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాయి. పెళ్ళై 45 ఏళ్ళు అయిందంటే, పెళ్ళైన కడిగిన చిటికి వస్తుందట. అక్క ఈరోజు ముక్కోటి రోజు వచ్చి మొక్కుకుంటే ఏందన్నట్టు ప్రత్యేక? దేవుని దయ వల్ల అంత మంచి జరుగుతుంది ఈడ మొక్కుకుంటే. కళ్యాణము కావాలని మొక్కితే కళ్యాణం అవుతుంది. పిల్లలకు ఇల్లు కావాలంటే ఇల్లు అవుతుంది. చిన్న తిరుపతి అందరూ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు ఎట్లుండే గుడి, ఇప్పుడు ఎట్లుంది? ఒకటే గుడి ఉండే, ఒకటే ఉండే. మేము ఇక్కడ మా తమ్ముడు చనిపోతే ఇక్కడ వండుకోవడానికి వచ్చినాం. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండే. చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. చిన్నప్పటి నుండి వస్తున్నట్టు 45 ఏళ్ళ నుండి వస్తుంది. అక్క నీ పేరు? నా పేరు లలిత. లలితక్క, పిల్లల్ని ఎవరైనా తీసుకురాలేదక్క? మరి నువ్వు? ఇగో పిల్లలు అందరు డ్యూటీలు, కాలేజీలు, డ్యూటీ. మరి ఒక పొద్దున్నవా? ఇలా నేను ఒక పొద్దు ఏం తిన పూజ చేసుకుంటా ఇంట్లో దేవుడికి. మంచిగా ఇక్కడికి వచ్చిన. యువతల బాధకు వస్తే ఒక అన్న కనబడ్డాడు. ఓ అన్న తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన, మంచిగా మా వదిన గట్టి కుతుకుతుంది బట్టలు ఇంట్లో కాదన్నా. ఏడికెంచన్న మీరు? నేను మషీరాబాద్ కాన్స్టిట్యూషన్. నా పేరు శ్రీనివాస్ నాయుడు. వైకుంఠ ఏకాదశిని ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తాము. మనము తిరుపతిలో చేసుకునే ఎట్లా ఉంటుందో ఇక్కడ అట్లా టెంపుల్ ఇది చాలా విశిష్టమైన టెంపుల్. అన్న ఈ రోజు దర్శనం చేసుకుంటే ఏంది లాభము, ఏం కథ? ఇంతమంది పబ్లిక్ వచ్చిండ్రు, నాకు తెలియక పొద్దుగల నుండి అన్న వస్తుంటే. ఈరోజు స్వామివారు వైకుంఠ ఏకాదశి, ఈరోజు చెప్పకూడదు, ఈరోజు చనిపోయిన వాళ్ళకు డైరెక్ట్ స్వర్గమే ఉంటుంది కాబట్టి ఇవాళ విశేషం. కాబట్టి స్వామివారిని వాళ్ళ దర్శనం చేసుకుంటే ఆయన ఉత్తర ద్వారము దర్శనం ఇస్తాడు. కాబట్టి మనం అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి కోరుకుంటాం అన్నమాట. ఉత్తర ద్వారం నుండి ఈ రోజు స్వామి దర్శనం ఇస్తాడు. ఈ రోజు కనుక
దేవునికి శివైక్యం అంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా వైకుంఠంకి వెళ్ళిపోతారంట. శివరాత్రి పూట అంటారు కదా, శివరాత్రి పూట ఎవరైతే శివైక్యం చెందుతారో వాళ్ళు అంత కైలాసంకు పోతారు. ఈ రోజు ఎవరైతే శివైక్యం అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారో వాళ్ళు అంత వైకుంఠం పోతారు అనేది నానుడి. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే ఈరోజు స్వామి ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇస్తాడు కాబట్టి అంత మంచిగా ఉంటుందని అని ఏమైనా మొక్కుకుంటేవా, ఏమన్నా ఇంకేమైనా ఉందా? సర్వే జన సుఖియో భవ, భగవంతుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. కానీ మనం ఇతరులు అందరూ బాగుండాలని మనం కోరుకుంటే అదే చాలా సంతోషం. శ్రీనివాస్ నాయుడు అని మంచి ముచ్చట చెప్పిండు, కానీ మనం మన గురించి కోరుకుంటాం కదన్నా. మనకు దేవుడు చూస్తాడు కదా, ఇప్పుడు సృష్టించింది ఆయనే కాబట్టి మనం ఆయన చూస్తలేడు అనుకుంటాం. అన్నీ 1000 కళ్ళు పెట్టి చూస్తూనే ఉంటాడు. మనం చేసే పని మంచిగా ఉంటే, మన సంకల్పం గొప్ప ఉంటే మనకు భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. దేవుడు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. మనం ఎంత అక్కడిక్కడ గుంజినా కూడా కానీ కాదన్నాడు ఆయన్న. నీ పేరేందన్నా? శ్రీనివాసమ్మ. ఓ ఈరోజు అంత సీనన్నలే కనబడుతున్నారు నాకు. అన్న ఎడికెంచి వచ్చినావు? నేను మషాబాద్ రామ్నగర్ జమ్నీ కాలనీ. మషరాబాద్కి ఎంత వచ్చినావు? జమ్నీ కాలనీ. ఏం కొలువు చేస్తావే? నేను ఇప్పుడు ఏం చేస్తానమ్మా, నాకు 2 బిడ్డలు మంచి కొలువులు చేస్తారు, వాళ్ళే నన్ను చూసుకుంటారు మంచిగా. బిడ్డలు ఉన్నారు కాబట్టి మంచిగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు బిడ్డలు. కొడుకులుంటే కథ అలాగుంటుండే అంటున్నానే. చాలా బాగా చూసుకుంటారు. అల్లుళ్ళు కూడా కన్న ఎలక చూసుకుంటాం. అల్లుళ్ళు మంచోళ్ళు, మంచి అల్లుళ్ళు, చాలా బంగ పాతకాలం అల్లుళ్ళు. వెనకటి కంటే మనం ఏది చేస్తే అదే వస్తుందంట ముందుకు. అదే వచ్చింది. బాగా పుణ్యం చేసి ఉంటావా అన్న? అదేనమ్మా అంతే అంటారు కదా, పుణ్యంతోటి పురుషులు దానంతో పిల్లలు అంటారు కదా. నీకు 2 మంచిగా దొరికినాయి. 2 మంచిగా పోయిన జన్మలో దానం బాగా చేసుకుంటాం, ఈ జన్మలో కూడా చేసుకుంటాం. మంచిగా చేసుకుంటాం, మంచి పిల్లలు, మంచి అల్లుళ్ళు. ఏం చదివించినవా అమ్మ పిల్లల? MBA గోల్డ్ మెడల్ అమ్మా. చిన్నమ్మాయి ఈమె CA. అంతగానం చదివినాక ఇక పోరాలు మంచిగా చదివినాక ఇక మంచి అల్లుళ్ళు రారా? నా పెద్ద బిడ్డ AR కానిస్టేబుల్, రిజర్వ్ పోలీస్. దేవునికి ఏం మొక్కుకున్నావు మరా? అందరూ బాగా ఉండాలమ్మా, సుఖ సంతోషాలు. అన్ని ఇచ్చిండమ్మా, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నాం. ఆరోగ్యం దేవుడు అన్ని ఇచ్చిండు, ఆరోగ్యం ఇవ్వాలి. మంచి ఆలోచన చేసిన మంచిగా ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారట. నడుముండి అటు పందుకోదాం. అక్కడనేమో దర్శనాలు నడుస్తున్నాయి, ఇక్కడనేమో ప్రసాదాలు ఇట్లా పెడుతున్నారు. అన్న ఇది ఒక్కొక్క ప్రసాదం ఎంత తీసుకుంటారు? 20 రూపాయలేదమ్మా. 20 రూపాయలు ఒక్క ప్రసాదం. లడ్డు అయినా 20 రూపాయలు, వడైనా 20 రూపాయలు, పులిహోర కూడా 20 రూపాయలు. ఏదైనా 20 రూపాయలు. ఎంతమంది వచ్చిండ్రు అన్న మీరంతా? మేమందరం ఒక 200 మంది వచ్చాము. 200 మంది ఉండొచ్చు. సేవకి 200 మంది. అందరూ ఆరెంజ్ కలర్ చీరలు కట్టుకొని మంచిగా కాషాయం రంగు చీరలు కట్టుకొని అక్కయ్యలు అందరు ముద్దుగా ఇగో ప్రసాదం అంతా చేస్తున్నారు. ఎంత ఎంత కలిపి ఎంత ఉంది పులిహోర? మొత్తం ఎన్ని కిలోల పులిహోర? 3-4 క్వింటాల పులిహోర. 3-4 క్వింటాల పులిహోర పొద్దుగల నుండి నడుస్తూనే ఉంది. 5 గంటలకు వచ్చింది. 5 గంటలకు 5 గంటల నుండి ప్రసాదం పంచుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. మేము చెప్పింది సేవలు చేస్తూనే ఉన్నాం. 5 గంటలకు అక్కడ గుడిలో నుండి ఇదంతా తిరుగుకుంటా ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు అన్ని చేసుకుంటా అన్ని రకాల సేవలు నడుస్తున్నాయి. మేము అక్కడ లైన్ లో పంపించాము, కూపన్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పులిహోరకు వచ్చాము. అక్కడ అమ్మాము, టోకన్స్ తీసి ఇచ్చాము. టోకెన్లు తీసి ఇచ్చిండ్రు, గుళ్ళే సేవ చేసిండ్రు. మళ్ళీ ఉతల మందికి వచ్చి పులిహోర గిట్లా చేస్తున్నారు. అమ్మ మీరు అంతా ఎక్కడికి వచ్చిండ్రు? కౌంటర్ దగ్గర ఉన్నామండి. తురికెంజాలు అట్లా వారస్గూడకి వచ్చినాం. వారస్గూడ అక్క, నువ్వు అక్క? మేము ఇక్కడే ఆర్టీసీ క్రాస్. నువ్వు ఆడికి పోయినా కనిపిస్తావు అక్క నాకు. అదే ఇది అక్కెంబడి చెల్లె కదా. అక్కెంబడి చెల్లె అంతే. ఏమేం గుళ్ళకి తిరుగుతారు, ఎక్కడెక్కడ చేస్తారు మీరు? అంటే ఎక్కడ వేస్తే అక్కడ మంత్రాలయం, శ్రీశైలం, భద్రాచలం, మల్కంపేట, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, తిరుపతి. మీద అంతా ఒక సమాజం లెక్క ఉంటుందా లేకపోతే సేవ? దేవుడికి మా తృప్తితోని సేవ. ఎవరి కోపిక ఉంటే వాళ్ళు ఓవడా లేకపోతే ఒక టీం ఉంటది. ఆ టీమ్ లో మాకు నేమ్స్ చేస్తారు. ఆ లిస్ట్ వస్తే దాని ప్రకారం వెళ్తాం. రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్తాం. వాళ్ళు ఎట్లా చెప్తే ఏ సేవ చెప్తారు. అక్క నువ్వేం సేవకి వచ్చినావు? సేవకే, దేవుడి సేవకే. దేవుని సేవకే వచ్చినావు. మొత్తానికి అయితే దేవుని సేవకే వచ్చిండ్రు. దగ్గర 100-150 మందికి మీద అక్కయ్యలు అందరు ఉండి ఇగో పులిహోర అంతా కూడా గిన్నెలకు పెట్టి మంచిగా దేవుడికి ప్రసాదం ఏదైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికి ఇట్లా ప్రసాదం ఇవ్వడానికి వస్తున్నారు. అక్క జరగవా? ఇగో ఈడ ఒక అక్క ఉన్నది. అక్క నువ్వు నీ వయసుకు నీకు అవసరమా అక్క సేవ చెయ్యాలి? మన వయసు అయింది, వయసు ఎప్పటికి ఇది అవుతుంది. చేతనవుతుంది. చేతనవుతుంది, సేవ చేసుకోవాలి మనము.
ఏడికెంచి వచ్చినావు అక్క? వికారాబాద్. ఓయమ్మ మా అక్క చూడండి అమ్మ వికారాబాద్ నుంచి వచ్చింది సేవ చేయనికి. అక్క ఒక్కదాని వేనా మరి పంపినరా మీ పిల్లలు? మా పిల్లలు పంపుతారు ఎక్కడైనా అమ్మ సేవ చేసా అని అంటారు. నిమ్మలంగా అంట. నిమ్మలంగా మంచి సేవ చెయ్యి అని చెప్తారు. ఈ రోజు మరి దర్శనం అయిందా అక్క? కాలేదు, మాకు ఇదంతా వర్క్ అయిపోయాక లాస్ట్ దర్శనము ప్రసాదం ఇస్తారు మాకు. ఎంతమంది వచ్చిండ్రు వికారాబాద్ నుంచి? మేము 21 మంది వచ్చినాం. 21 మంది వచ్చిండ్రంట వికారాబాద్ నుంచి. మీరక్క? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు? 4 వచ్చినాం. 4 వచ్చిండ్రు. మీరమ్మా? వారసుగూడ నుంచి వచ్చినాం. ఎంతమంది అమ్మ? శకుంతలాడి 50 మంది వచ్చినాం. వారసుగూడ నుండి 50 మంది వచ్చిందంటే ఈ అక్కోళ్ళు. మొత్తానికి అయితే దగ్గర చుట్టుముట్టు గల్లీలోళ్ళే కాకుండా వేరే వేరే ఊళ్ళోళ్ళు గిట్లా వచ్చిండ్రు. వాళ్ళందరినీ చూసినాం కదా, సేవ చేస్తున్న కేలంలో అందరినీ చూసినాము. ఎవరు వంతుకు సేవ వాళ్ళు చేస్తున్నారు. బయటికి వస్తే మొత్తం వాళ్ళు ఏదైతే అక్కడ లోపల పార్సల్ తయారు చేస్తున్నారో అదంతా ఈడ పెట్టి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇట్లా నడుస్తున్నది ప్రసాదాల కౌంటర్ ఈడ నడుస్తుంది. ఇగో ఇదేమో పులిగోర, వడప్పలు, లడ్డూలు ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు మంచిగా. ఇట్లా నడుస్తున్నది. ఇది చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి కాడికేంచి చంద్రవరి బొట్టింగ్ మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దామండి. మంచిదా? ఇళ్ళకి బుక్కడి నుండి చలికాలము రాత్రిపూట ఎక్కువ తిరగకుండి బాగా చలి పెడుతున్నది, జరాలు దగ్గులు వస్తున్నాయి.